ప్రతివాడు అంటాడు నాకు దేవుడు తెలియదు అంటాడు. మీకు దేవుడు తెలుసునా? ఎవరన్నా చెప్పండి మాకు తెలుసని. ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అదే అజ్ఞానం అంటారు. గురువు అని వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నమస్కారాలు పెడుతున్నాం మనం అంటే వాడు నాకు తెలుసు అంటున్నాడు. మనమందరం మాకు తెలియదు అంటున్నాం. ఎందుకు వాడికి తెలుసు మనకి తెలియదు అంటే వాడికి మనకి తేడా ఏమిటి అంటే వాడు సాధన చేసి తెలుసుకున్నాడు, మనం సాధన చేయలేదు కాబట్టి మనకు తెలియటం లేదు. మరి అవిద్య అంటే ఏమిటండి? అజ్ఞానం వేరు అవిద్య వేరునా? అదేమిటి అంటే నేనెవరో నాకు తెలియకపోవడం అజ్ఞానం. ఏమ్మా ఏం చేసి ఈ జన్మకు వచ్చానో, కిందటి జన్మలో ఏం కర్మ చేశానో నాకు తెలియదు. మళ్ళీ వచ్చే జన్మలో నేనేం చేయబోతున్నానో అది కూడా నాకు తెలియదు. ఏం కర్మ చేసి అంటాం నా కర్మ అండి అంటాం. ఏదైనా జరిగితే వాడికి ఏదైనా కష్టం వస్తే ఏమిట్రా నాయన ఇట్లా వచ్చింది అని అడిగితే ఏమో అమ్మా ఇదంతా నా కర్మ అంటాడు. అంటే కిందటి జన్మలో ఈ కర్మ చేశానని నీకు తెలుసా? మరి తెలియకుండా ఇది నా కర్మ అని ఎందుకు క్లెయిమ్ చేస్తున్నావు? ఇది నా కర్మ అంటావు కదా, అందరం అంటున్నాం కదా ఈ మాట. పోనీ వచ్చే జన్మలో మనకి ఏమొస్తుందో మనకు తెలియదు. ఊరికే వాడు చెప్తున్నాడు నువ్వు అన్ని పుణ్యకార్యాలు చెయ్యి నీకు స్వర్గం వస్తుంది, అక్కడ ఏదో చాలా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వీళ్ళంతా నాట్యాలు చేస్తుంటే అదే మనకు కావాల్సింది. అట్లా చూసేటట్టయితే మన టీవీలో కావాల్సింది కెమెరా డాన్సులు కూడా ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు కదా. అది చూడటం కోసమే ఇదే. అక్కడ కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయంటే అవి ఇక్కడ కూడా ఉన్నాయి మనకి కూడా. మరి ఎందుకు స్వర్గానికి పోవాలనుకుంటున్నాం? ఇది చేస్తే స్వర్గంలో మన సీటు పర్మనెంట్గా ఉంటుంది అంటే స్వర్గం అనేది ఒకటి ఉందని, అందులో నీ సీటు పర్మనెన్సీ చేసుకోవాలని అది కూడా నీకుంది. నీకు గత జన్మలో ఏం చేశానో తెలీదు, వచ్చే జన్మలో నీకు ఏమొస్తుందో కూడా నీకు తెలీదు, నువ్వు చేస్తున్న కర్మకి ఏం ఫలితాలు ఉన్నాయో కూడా తెలియదు. నాకు తోచినట్టు నేను చేసేస్తున్నాను. అన్యాయం చేయని, మోసం చేయని, అక్రమాలు చేయని, నా వల్ల నేను చేసిన పని వల్ల ఎంతమంది నా చచ్చిపోని నాకేం సంబంధం లేదు. కానీ నేను మాత్రం ఈ పుణ్యకార్యాలు చేసి ఈ డబ్బులు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎట్లా సంపాదించానో నాకు అక్కర్లేదు, ఈ డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టి ఓ పెద్ద గుడి కట్టించేసాను అనుకోండి, నేను చాలా ధార్మికుణ్ణి. అబ్బా ఆయన గుళ్ళు గోపురాలు కట్టిస్తాడండి, చాలా డొనేషన్లు చాలా ఇస్తాడు, చాలా గొప్పవాడు. నేను ఎందుకు చేస్తున్నాను ఆ పని? నాకు పుణ్యం వస్తుంది అంటే, నాకు పుణ్యం కావాలి అనుకుంటున్నానంటే నేను పాపం చేశాను అని నేను ఒప్పుకుంటున్నానా లేదా? నాకు పుణ్యం కావాలరా. ఎందుకు పుణ్యం కావాలి? నేను ఆల్రెడీ పాపం చేసున్నాను. నేనే అంటున్నా నా పాపం చేశాను కాబట్టి ఆ పాప ఫలితాన్ని ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి నేను పుణ్యకార్యాలు చేయాలి. పుణ్యం చేస్తే ఏమొస్తుంది? స్వర్గంలో నా సీటు, అక్కడ నాకు రిజర్వ్గా అయి ఉంటుంది నా సీటు అక్కడ స్వర్గంలో. ఇది నేను అనుకుంటున్నాను. నీకు నీ పాత కర్మ తెలియదు, ప్రజెంట్ కర్మ నువ్వు చేస్తున్న కర్మ నీకు తెలుసు, దీనివల్ల పుణ్యమో పాపమో వస్తుందని తెలుసు. కానీ ఈ పాప ఫలమో పుణ్యఫలమో అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, లేకపోతే స్వర్గంలో నరకంలో అయిన తర్వాత అయినా జన్మ తప్పదు కదా. నేను అనుకోవడం ఏంటంటే కృష్ణ పరమాత్మే చెప్పాడు కదా, క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి అని చెప్పాడు కదా. పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూలోకంలో నువ్వు పుట్టాలి. మర్త్యలోకం అంటే ఇది మనం చచ్చిపోయే లోకం అని, మర్త్యలోకం అంటే చచ్చే లోకం. ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి చస్తాడు. అటువంటి లోకంలో మీరు మళ్ళీ పుడతారు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే చెప్పాడు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అంటే పుణ్యం అయిపోయిన తర్వాత ఈ లోకంలో నువ్వు మళ్ళీ పుడతావురా అని చెప్పాడు. దాన్ని బట్టి కృష్ణ పరమాత్మ మాట అబద్ధం కావడానికి వీల్లేదు. నేను పుణ్యం చేస్తున్నాను, ఎందుకంటే నేను పాపం చేశానన్న సంగతి నేనేం నాకు జ్ఞాపకం లేదు. పుణ్యం చేస్తున్నా, ఇప్పుడు పుణ్యం చేస్తున్నా అంటే ఒక గుడి కట్టించాను, లేకపోతే ఒక సత్రాలకి నేను ఏదో దానాలు చేశాను, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అటువంటి పనులు చేస్తున్నా. నేను
చేసి నేనేం సంపాదించుకుంటున్నాను అంటే నా రాబోయే జన్మ కోసమని స్వర్గంలో సీట్ రిజర్వేషన్ అది సరే, తర్వాత అక్కడ పుణ్యం అయిపోయింది. ఇంకా మనకి ఏసీ కంపార్ట్మెంట్లో సీటు రిజర్వ్ చేసుకుంటామరా ట్రైన్లో. మన స్టేషన్ అంటే మన టికెట్ 1000 రూపాయలు 2000 వాడు టికెట్ డబ్బులు తీసుకున్నాడు, మనకు టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ వాల్యూ ఎంతసేపు? ఆ డెస్టినేషన్ మనం చేరేంత వరకే. ఆ తర్వాత నా దగ్గర రిజర్వేషన్ టికెట్ ఉంది, ఇగో నా రైల్వే స్లీపర్లో అదే ఏసీలో రిజర్వేషను, ఈ పెట్టెలో నేను ఇలాగే కూర్చుంటాను అంటే నేను కూర్చొనిస్తారా? కూర్చొనివ్వరు. ఎందుకంటే ఆ రైలు కడగాల్సిన వాడో స్వీప్ చేయాల్సిన వాడు వచ్చి నిన్ను అమ్మ దిగు, నీ రిజర్వేషన్ టైం అయిపోయింది, ఆ రిజర్వేషన్ ఉండబట్టే నేను ఆ ఊరు నుంచి ఈ విశాఖపట్నం దాకా తీసుకొచ్చాం, ఇది ఇక్కడ ట్రైన్ ఆగిపోతుంది, మేము బండి కడుక్కోవాలి, నువ్వు దిగిపో అని. మనం దిగకపోతే మన సామాను బయటికి నెట్టి మళ్ళీ కూడా బయటికి నెట్టేస్తాడు. ఇందాక వాడు కూర్చోడానికి సీట్ ఇచ్చాడు మనకి. ఆ స్వర్గం కూడా ఇలా రిజర్వ్ చేసుకున్నటువంటి ఈ సీట్ స్వర్గం కూడా మనకు అంతే. అర్థమైందా? అందుకని ఆ పరమాత్మే చెప్పాడు, క్షీణే పుణ్యే, ఆ పుణ్యం అయిపోయిన తర్వాత, పుణ్యం ఎప్పుడు అయిపోతుంది, మనం ఎంతవరకు ఆ డ్యూరేషన్ పీరియడ్ ఉందో అంతవరకు ఆ పుణ్యం ఉంటుంది, మనం అక్కడ ఉంటాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనని ఈ లోకంలోనే పుట్టిస్తాడు. మరి ఈ లోకంలో పుట్టిస్తే మళ్ళీ కర్మ కావాలి మనకి. అక్కడ నువ్వు పుణ్యం చేసి రిజర్వేషన్ సంపాదించుకుని అక్కడ ఉన్నాం, కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కర్మ కావాలి మనకి. ఆ కర్మ లేకపోతే మనం మళ్ళీ జన్మించడానికి వీలు లేదు. అందుకని ఏ కర్మ తీసుకుని మళ్ళీ ఈ జన్మకు వస్తున్నామో, నా కర్మ ఎంత ఉందంటే నాకు పుణ్యం పాపం కలిసి నా సంచితం అనే పేరుతో అక్కడ చాలా ఉంది. నేను ఇప్పుడు ఈ జన్మకి రాదలుచుకున్నప్పుడు నేను ఇక్కడ నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకే వెళ్ళాలి. నా జేబులో డబ్బులో నా బ్యాంకులో డబ్బులో అన్నీ తీసుకుని వాడు నాకు హైదరాబాద్ టికెట్ ఇస్తాడా? నాకు హైదరాబాద్ వరకు ఎంత టికెట్ వాడు ప్రిస్క్రైబ్ చేశాడో ఆ టికెట్టే ఆ డబ్బులే నా దగ్గర తీసుకుంటాడు. నేను ఒక జన్మకి రావడానికి ఎంతంత కర్మని నేను అడుగుతున్నాను అంటే ఇక్కడ నేను ఎలాంటిది అనుభవించాలి అని అడుగుతున్నానో దానికి కావాల్సిందే నా సంచితంలో వచ్చి తీసుకుంటాడు. అది తెలుసు కదా. అట్లా తీసుకుని ఆ కర్మతో నాకు జన్మనిస్తున్నాడు. అక్కడ నాకు ఇంకా పుణ్యకర్మలు ఉన్నాయి, ఇంకా పాపకర్మలు కూడా ఉన్నాయి ఇక్కడ నేను అనుభవించవలసినవి. కానీ అవన్నీ తీసుకోను మనం. ఈ జన్మకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం. నేను హైదరాబాద్ కాదు, నేను ఢిల్లీ వరకు వెళతాను అంటే ఢిల్లీ వరకు అంటే ఆ టికెట్, హైదరాబాద్ టికెట్ చిన్నది కదా, ఢిల్లీ టికెట్ ఇంకాస్త పెద్దది కదా. నేను ఢిల్లీ కాదండి, నేను దుబాయ్ వెళతాను, ఇంకా కాస్త పెద్ద టికెట్ తీసుకోవాలి. నా డబ్బులన్నీ తీసుకోవాలి. అట్లా నాకు మళ్ళీ జన్మకు వెళ్ళడానికి ఏ కర్మ ఉంటుందో ఆ కర్మ నేను తీసుకుని, అంటే స్వర్గంలో నేను అనుభవించే కర్మ వేరు, ఇక్కడ నేను తిరిగి జన్మకు రావడానికి వచ్చే కర్మ వేరు. ఇదంతా నా సంచితంలో నుంచి నా బ్యాలెన్స్లో నుంచి తీసుకుని అనుభవిస్తాం. ఇది నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు, నేను ప్రీవియస్ ఏ కర్మ చేసి ఈ జన్మకు వచ్చానో నాకు తెలియదు, ఇప్పుడు చేస్తున్న కర్మతో మళ్ళీ నేను ఏ జన్మకు వెళతానో నాకు తెలియదు, ఆ జన్మలో నా కర్మ ఏమిటో కూడా నాకు తెలియదు. దీన్ని అవిద్య అంటారు. అజ్ఞానం అంటే నేనెవరో నాకు తెలియకపోవడం, అవిద్య అంటే ఏ ఏ కర్మలు చేసి నేను జన్మకు వచ్చాను మనకంటే తెలుసా, కానీ తెలియకుండానే మనం ఏమంటాం, నా కర్మ అండి ఇది అంటాం. అంటే నీకు మరి కర్మ తెలుసా, ఏ కర్మ వల్ల ఈ జన్మకు వచ్చావో తెలుసా? అసలు ఏం తెలీదు. కర్మ వల్ల జన్మకు వస్తామని తెలుసు. ఏ కర్మ చేసి ఈ జన్మకు వచ్చామో, ఇప్పుడు వచ్చిన ఈ కష్టం నాకు ఏ కర్మ నుంచి వచ్చిందో నాకు తెలియదు కదా. అజ్ఞానము అవిద్య అనేవి ఇవి రెండు. అజ్ఞానం నేనెవరో నాకు తెలియదు, అవిద్య ఏ కర్మ వల్ల నేను వచ్చానో తెలియదు, రాబోయే కర్మ కూడా నాకు తెలియదు, కానీ నేను జన్మకెళతానని అయితే నాకు తెలుసు. ఎందుకు జన్మకెళతానని నీకు తెలుసు? ఎందుకంటే జన్మ లేకుండా కూడా ఉండొచ్చు కదా మనం.
ఇది జన్మకి వెళతానన్న అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే జన్మ అనేది ఉండకపోతే మిమ్మల్ని చాలామంది అడుగుతారు, మా మతాల్లో పునర్జన్మ సిద్ధాంతం లేదు, మీ మతంలోనే ఉంది, మీరు చచ్చిన వాడు మళ్ళీ పుట్టాడా, పుట్టినవాడు మళ్ళీ చస్తాడా? మా పరమాత్మ చెప్పాడు, జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చచ్చినవాడు మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు మళ్ళీ చస్తాడు. మనం అందరం ఒక్కసారే పుడితే ఒక్కసారి మనం చస్తే మనకు జన్మ లేదు అని అనుకున్నామంటే వాళ్ళలాగా మరి ఇన్ని వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి కదా? మనం అందరం ఒకసారి పుడితే ఒకలాగే ఉండాలి, కానీ కొంతమంది ధనవంతులుగా, కొంతమంది పేదవాళ్ళుగా, కొంతమంది రోగులుగా, కొంతమంది ఆరోగ్యవంతులుగా, కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది పొడుగుగా. చూడండి, ఆలోచించండి. కొంతమంది వికారంగా, కొంతమందికి చెయ్యి లేక, కొంతమందికి కాలు లేక. ఎందుకు ఇన్ని రకరకాలుగా ఉంటాము అంటే దేవుడికి ఏమన్నా శాడిస్టా? వాడు మనందరినీ కాళ్ళకుంటి వాళ్ళని చేసి మనం అంటే ప్రపంచంలో పారేసి మనం ఏడుస్తుంటే వాడు నవ్వుకుంటూ కూర్చోడానికి కాదమ్మా. మనం అందరం జన్మకొచ్చాం. ఎలా జన్మకొచ్చామంటే చిన్న ఎలిమెంటరీ స్కూల్లోనో హై స్కూల్ ఆ చిన్న 8వ క్లాస్ అట్లాంటి పిల్లలకి చెప్పుకోండి, ఒకే లైన్ మీద టీచర్ నుంచోబెడతాడు మనుషులందరినీ, పిల్లలందరినీ, అబ్బాయిలు అమ్మాయిలు స్టూడెంట్స్. ఒక విజిల్ వేస్తాడు, మీరు ఇక్కడి నుంచి పరిగెత్తండి అంటాడు. వాడి శక్తి ఎంతవరకు ఉందో వాడు పరిగెత్తుతూ వస్తాడు. ఆ ఫస్ట్ వచ్చిన వాడు, వీళ్ళందరూ ఒక చోటు నుంచే బయలుదేరారు, కానీ ఒకడు ఒక లెవెల్లో, ఒకడు 10 గజాలే వెళ్ళి అక్కడ ఆగిపోయినాడు, ఇంకా నడుస్తున్నాడు వాడు మెల్లగా. ఒకడు 20 గజాలు వెళ్ళాడు, ఒకడు ఫర్లాంగ్ వెళ్ళాడు, ఒకడు మైల్ వెళ్ళాడు. ఆ రీచ్ అయిన వాడు వాడు చాలా స్పీడ్గా పరిగెత్తి వాడు వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళందరినీ టీచర్ ఒకే లైన్లో నుంచోబెట్టాడు కదా, కానీ వాళ్ళ శక్తి కొద్దీ ముందుకు వెళ్ళిపోయినారు. మనం కూడా అలాగే అందరం ఒకేసారి జన్మకొచ్చిన జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలుగా వచ్చిన మన కర్మల వల్ల మనం ఇంకా స్పీడ్గా వచ్చి బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అని ఈ మానవ జన్మకు వచ్చాం. అంటే మానవ జన్మకు వచ్చామంటే మనం అందరం ఒక లెవెల్లోనే ఉన్నామని అర్థం చేసుకోండి. ఫిజికల్ రూపాలు నాకు అక్కర్లేదు, రూపాలు ఉండొచ్చు. మనం చేసే పనుల వల్ల మనకు డబ్బులు చాలా రావచ్చు, చేసే పనుల వల్ల మనం కూలి పనిగా కూడా ఉండవచ్చు, కూలివాడుగా కూడా ఉండొచ్చు. అది కాదు, మెంటల్ లెవెల్ మనం అందరం పరమాత్మని చేరడానికి ఒకే విధమైన మానసిక శక్తి కలిగిన స్థితి మానవ జన్మ. అర్థమైందా? ఫిజికల్ నేను చెప్పట్లేదు. మనం అందరం మానవ జన్మకు వచ్చామంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనందరికీ అవకాశం ఉంది. మీ కులంతో సంబంధం లేదు, మీ ధనంతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు, మీ హోదాతో సంబంధం లేదు. మనం అందరం ఆ లెవెల్కి వచ్చాం. అంటే ఇంకా తక్కువ లెవెల్ వాళ్ళందరూ ఎవరండి అంటే వాళ్ళందరూ జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్య. వాళ్ళల్లో జరాయుజాల్లో మనం ఇంకా ముందుకు వచ్చిన వాళ్ళం. మానవ జన్మ మన సంగతే చెప్తున్నాడు. ఇప్పుడు మీరందరూ ఒకటే రా నాయన, మీరందరూ వేరేగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. మీరందరూ వేరు కాదు. పరమాత్మ దృష్టిలో మనం అందరం ఒక లెవెల్ వాళ్ళం. అంటే ఏమిటి మనకు ఆ ఒక లెవెల్ ఏంటి? ఆ లెవెల్ అంటే అంతకు ముందున్న వాళ్ళందరికీ వాసనా జ్ఞానం మాత్రమే ఉంటుంది. మనకి వివేక జ్ఞానం అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది. వివేక జ్ఞానం అంటే మనిషి ఏదైనా ఒక మాట చెప్పగానే ఆ మాటని దాని అర్థాన్ని గ్రహించే తెలివి మనందరికీ ఉంది. మరి మా అందరికీ లేదు కదండి. మీరు చెప్తున్న తెలివి మీరు 10 సార్లు చెప్తే కూడా మాకు అది వంట పట్టడం లేదు అంటే మనందరికీ ఆ తెలివి ఉంది. మరి ఎందుకు వంట పట్టడం లేదంటే ఈషణత్రయాలని 3 ఉన్నాయమ్మా. ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఎంతసేపు నేను ధనవంతుణ్ణి కావాలి, ధనవంతుడు అంటే నువ్వు డబ్బు సంపాదించడం తప్పని నేను చెప్పడం లేదు. నీకు తినడానికి కావాల్సినంత సంపాదించుకో, కానీ లక్ష్యం వచ్చేదాకా నాకు లక్ష్యం ఉంటే చాలు. మా కాలంలో అయితే లక్షాధికారి అంటే వాడు చాలా గొప్పవాడు. ఇప్పుడు కోటీశ్వరుడు కూడా కాదు, ఎన్ని కోట్లు. ఒక అమ్మాయిని నేను పెళ్లి సంబంధాన్ని అడిగితే నిన్ననే ఆ పిల్ల చెప్తుంది,
ఆ అబ్బాయి భాగానికి 50 లక్షలు వస్తుందా అంటాడు. అది పెళ్లి చేసుకోలేదు, వాడు భాగం పంచుకుని ముందు 50 లక్షలు తీసుకుని రావాలి. ఏమన్నా ధర్మం ఉందా? అంటే ఈషణత్రయాలు అనేటువంటి మూడు మసిపాతల్లాగా అడ్డం వేసుకున్నాం. నా కళ్ళజోడు బాగానే ఉంది, నేను దీని మీద ఒక మసిని, ఒక లేయర్ని అతికిచ్చాను అనుకోండి, ఘనేషణ అంటే దానికి అసలు తృప్తి అనేది ఉండదు. అది ఎంత సంపాదించినా ఇంకా 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 కావాలనే అంటూ ఉంటుంది. కోటి వస్తే ఈ కోటిని 2 కోట్లు ఎట్లా చేయాలి? నిన్యానవే రోగం అంటారు దాన్ని. 99,000 నీ దగ్గర ఉంటే 99,000 ఉన్న తృప్తి నీకు ఉండదు. ఆ 1000 ఎట్లా కలపాలి, రౌండ్ ఫిగర్ ఎట్లా చేయాలి? ఈ రౌండ్ ఫిగర్ వస్తే ఇంకో ఫిగర్ మళ్ళీ మనకు కనపడుతూ ఉంటుంది రెడీగా. ధనేషణ అనే ఒక లేయర్ని అడ్డం వేసుకున్నప్పుడు వివేచనా జ్ఞానం కొంత తగ్గింది. మనందరికీ వివేచనా జ్ఞానం ఉంది, పరమాత్మ ఇచ్చి పంపించాడు. ఎందుకంటే బుద్ధిని ప్రేరణ చేసి, గాయత్రి మంత్రం అదే కదా, ధియోయోన ప్రచోదయ, నా బుద్ధిని ప్రేరణ చేయవయ్యా నాయన. ఈ బుద్ధి ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే 3 ఈషణత్రయాలు వేసుకుని మన్ను తిన్న పాములాగా పడుకుంది. దీన్ని ప్రేరణ చెయ్యి, నా బుద్ధిని ప్రేరణ చెయ్యి. బుద్ధి ప్రేరణ, భగవంతుని ఏమడగాలంటే బుద్ధి ప్రేరణ చేయమని అడగాలి. బుద్ధి ఎందుకు ప్రేరణ అవ్వాలి అంటే యాక్టివేట్ అవ్వడం. ప్రేరణ చేయడం అంటే యాక్టివేట్ అవ్వడం. బుద్ధి అంటే బుద్ధి అంతకుముందు ఏమైంది, మజ్జుగా ఉంది. చూడండి, మీరు అందరూ ఇంట్లో అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేశారనుకోండి, ఇప్పుడు చదువుకుంటారా? కాసేపు పడుకున్నాలే అంటే ఇప్పుడు బుద్ధి ఏమైంది, బుద్ధి మాంద్యం, బుద్ధి మజ్జుతనం. అది ఆ తిన్న ఆహారాన్నంతా అరిగించడం కోసం బుద్ధి అంతా పొట్ట దగ్గరికి పోతే ఆ బ్రెయిన్ అంతా ఖాళీగా ఉంటుంది. అది నిద్రపోతానంటుంది. ఖాళీగా ఉన్న బ్రెయిన్ ఏం చేస్తుంది, నిద్రపోతుంది. అదేన్నమాట సంగతి. బుద్ధిని ప్రేరణ చేయమంటున్నాడు. బుద్ధి ప్రేరణ చేయకుండా ధనేషణ అనేటువంటి ఒక లేయర్, ఒక బాగా వేసుకుంది దాని మీద. వివేక జ్ఞానం కొంత లోపించింది, 1/3 లోపించింది. వివేక జ్ఞానం మనందరికీ ఉంది. ఆ నెక్స్ట్ దారేషణ, వాడు కాస్త సంపాదించుకుని ఉద్యోగం చేయగానే నాకు పెళ్ళి కావాలి. వాడు మన అమ్మ నాన్న పెళ్లి చేయకపోతే వాడే చేసేసుకుంటాడు, ఎవరో ఒక పిల్లని చూసుకుంటాడు. అంటే దారేషణ, నేను ఒకరిని ఉండలేను, నాకు ఒక తోడు కావాలి అనేటువంటి ఒక మానసికమైన స్థితి అది. దాంట్లో తర్వాత ఏడుస్తాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నాను నాయన. కానీ ముందే ముందు వాడికి పెళ్లి చేసుకునే వాళ్ళందరిని అడగండి, వాడికి ఆ పెళ్లి మీదే ధ్యాస ఉంటుంది. తర్వాత ఒక 10 ఏళ్ళకి అడగండి, చాలా తప్పు చేశాను నేను పెళ్లి చేసుకోకుండా కనుక ఉంటే బాగుండేది అనుకుంటాడు. రెండోది అన్నమాట ఇది దారేషణ. తర్వాత ఎప్పుడైతే ధనము దారా ఇద్దరు ఉన్నారో నెక్స్ట్ పిల్లలు కావాలి. ఎవరైనా నా దగ్గరకు వచ్చి దండం పెట్టి, వాడు దండం పెట్టి వాడి పిల్లలతో పెట్టించి, అమ్మ మా అబ్బాయి చదువు వచ్చేట్టుగా చెప్పండి, మా అబ్బాయి బుద్ధి వచ్చేటట్టుగా చెప్పండి, వాడు వింటలేదు. నీకు బుద్ధి వచ్చిందా? ముందు నీకు బుద్ధి వస్తే నీకు ఆ పుత్రేషణ ఉండదు. నీకే బుద్ధి రాలేదు, ఇంక వాడికి బుద్ధి నువ్వేమి రికమెండ్ చేస్తావు? ఈ ఈషణత్రయాలనే 3 మన మీద పడి వివేచన జ్ఞానాన్ని మూసేశాయి. ఆ వివేచన జ్ఞానాన్ని ఎట్లా ప్రేరణ చేసుకోవాలో చెప్తున్నా వినండి. మీరందరికీ దెబ్బ తగలంగానే అమ్మా అని నొక్కొచ్చింది అని గ్రహిస్తున్నారు కదా, గ్రహిస్తున్నారా లేదా? సుఖం రాగానే సంతోషాన్ని గ్రహిస్తున్నారా లేదా? అంటే అది అనుభవిస్తున్నారు అన్నారు. అనుభవించటం, బాధ వచ్చినా సంతోషం వచ్చినా అనుభవిస్తున్నారు. ఒకడు అనుభవిస్తున్నాడు. మీరు ఆ అనుభవించేవాడు చెయ్యి కాదు, కాలు కాదు, ముక్కు కాదు, కన్ను కాదు, చెయ్యి ఎవ్వరు శరీరంలో ఏ భాగమూ కాదు. అనుభవిస్తున్నవాడు, ఏ సుఖమైన అనుభవిస్తున్నవాడు మీ దగ్గర ఇంకొకడు ఉన్నాడు. మీకు అనుభవమే తెలుసు కానీ అనుభవిస్తున్నవాడు తెలియదు.
ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా వాడి గురించి మనం ఆలోచించాము? అనుభవం అందరికీ ఉంది. అనుభవించేవాడు ఎవడు? ఈ శరీరమా? మరి వాడెవడు? వాడి జీవుడని పేరు పెట్టారనుకోండి. మరి వాడు ఎక్కడున్నాడు? వాడు ఎలా ఉంటాడు? ఎప్పుడైనా అనుకున్నామా? వివేచన జ్ఞానం ఉంటే అది అనుకుంటాం. అనుభవించేవాడు నా దగ్గర ఉన్నాడు, అనుభవం నాకు జరుగుతోంది. ఏ అనుభవమైనా, దోమ కుట్టింది అన్నది అనుభవమేనా? అది అనుభవిస్తున్నాం కదా మనం. అంటే దానివల్ల వచ్చే బాధో దురదో ఏదో మనం పడుతున్నాం. ఈగ వాలింది, నాకు ఇక్కడ చికాకుగా ఉంది ఈగ వాలితే. ఈగే అక్కర్లేదురా, ఈ వెంట్రుకలు ఇక్కడ పడ్డాయి అంటే నేను వెంటనే ఇట్లా తీసుకుంటాను. అంటే ఈ చేతికి తెలుసా అనుభవం కాదు. అనుభవించే వాడికి ఇక్కడ మామూలుగా ఉండకుండా వెంట్రుకలు అనేవి ఇట్లా మొహం మీద పడ్డాయి, ఇవి నీ కళ్ళ మీద పడుతున్నాయి, వీటిని ఇట్లా తీసుకో అని వాడు చెప్తున్నాడు. గమనించండి, ఏ అనుభవమైనా కదా ఆ అనుభవం మనకు తెలుస్తోంది, అనుభవించేవాడెవడో మనకు తెలియదు. వాడిని గురించి అది అనుభవించేవాడు తెలియకపోవడమే అజ్ఞానం. చూడండి, జ్ఞానం లేదని అంటలేదు నేను, మీ అందరికీ జ్ఞానం ఉంది. అది ప్రతినిత్యం పనిచేస్తోంది. కానీ వాడి అనుభవాన్ని మీరు గ్రహిస్తున్నారు, కానీ గ్రహించకుండా ఉండే పిచ్చివాడు ఏం కాదు. మనం అందరం అనుభవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తున్నాం. కానీ ఎవడికి ఏ అనుభవం వస్తోంది అని మాత్రం గ్రహించటం లేదు. ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు చెప్తున్నాడు నాకు బాధ ఉంది అని వాడే చెప్తున్నాడు. ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు మీతో ఏమంటున్నాడంటే, ఇప్పుడు కూర్చున్నావరా, ఈ కింద కూర్చున్న వాళ్ళు పాపం వీడు కుర్చీలో కూర్చోవలసిన వాడు కాళ్ళు నొప్పులు పుట్టింది. కొంతసేపు అయిన తర్వాత ఈ కాలు నొప్పి పుట్టింది, ఈ కారు ఈ కంఫర్టబుల్గా లేదు, నాకు ఇలా కూర్చుంటే నాకు కష్టంగా ఉంది అని వాడు చెప్తున్నాడు. మీకు చెప్పగానే మీరేం చేస్తున్నారు? ఆ కారును ఇట్లా తీసి ఇంకోసారి ఇంకో వైపు మడుచుకుంటున్నారు. చూడు, అనుభవం ఉందా? ఎవడు అనుభవిస్తున్నాడు, ఎవడు ఆ మాట మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించామా? అది ఆలోచించకపోవడమే మన వివేక జ్ఞానాన్ని నిద్రపుచ్చడం. ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు. ఆ అనుభవాన్ని ఎవడు అనుభవిస్తున్నాడు? వాడెవడు? వాడు ఎందుకు అనుభవిస్తున్నాడు అని క్వశ్చన్ చేయొద్దు. వాడెవడు అని ప్రశ్న వేసుకోండి. ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే వాడికి ఈ శరీరాన్ని ఒక పద్ధతిలో పెట్టుకోవడం వాడికి మొదటి నుంచి అలవాటైంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు ఉండవలసిన పద్ధతిలో ఉంటే వాడు ఏం బాధపడలేదు. ఏమాత్రం పొరపాటుగా వేరేదైతే వాడికి నొప్పి తెలుస్తోంది. నొప్పి ఎందుకు వస్తోంది? ఉండవలసిన ప్లేస్లో అన్నీ ఉండలేదు, అందుకని వాడికి నొప్పి తెలుస్తోంది. వాడు ఆ నొప్పిని మీకు వ్యక్తం చేస్తున్నాడు. దానికి ఎట్లా చేసుకోవాలో, మందు వేసుకోవాలో, కాలు సరిగా పెట్టుకోవాలో, చెయ్యి సరిగా పెట్టుకోవాలో, కంఫర్టబుల్గా వాడికి ఎట్లా బాగుంటే కూర్చుంటాడో వాడే నిర్ణయించుకుని మీకు నేర్పిస్తే మీ శరీరం కలుగుతుంది. అవునా కాదా? మరి వాడు రోజు మీలో ఉండి మీకు ఇట్లా చెప్తూ ఉంటే ఎవడ్రా నువ్వు అని ఒక్కరోజు కూడా మీరు అడగటం లేదే. వాడు అసలు వాడి అదే అజ్ఞానం అంటున్నాను కదరా. అజ్ఞానం అంటేనే అది. ఇప్పుడు నాకు అజ్ఞానం ఉందా లేదా అని మీరు అడిగితే అందరికీ అజ్ఞానమే ఉంది. అజ్ఞానం నాకెందుకు ఉంది? నాకు జ్ఞానం ఉంది, నాకు ఆత్మ తెలుసు. ఆత్మ ఎవరో ఇప్పుడు చెప్తా. వాడిని మీరేమంటారంటే వాడు ఒక ఇండివిజువల్ అన్నమాట. మీరు వాడి పేరు జీవుడు. ఆ జీవుడు అనేవాడు మొన్ననే చెప్పుకున్నాం కదా, వాడు గణపతి. గణాన్ని తీసుకుని దానికి అధిపతిగా ఉంటూ ఈ గణాన్నంతా నడిపిస్తున్నాడు. దేని ద్వారా నడిపిస్తున్నాడంటే వాడికి ఆధారం ఏమిటి అంటే, ఒకడు నడవాలంటే రైలు నడవాలంటే రైలు పట్టాలు కావాలి. ఆ పట్టాలు ఏమిటి అంటే వాడికి కర్మ. అందుకే బుద్ధి
కర్మానుసారిణి. కర్మను అనుసరించి బుద్ధి నడుస్తుంది. కర్మ ఎలా నడవని చెప్తే ఆ రకంగా అది నడుస్తుంది. ఆ కర్మ నడవని చెప్తోందే దానికి, ఆ బుద్ధికి, దాని ప్రకారమే కదా అది నడుస్తోంది. ఆ కర్మ అనే దానికి విధి అని పేరు పెట్టారు. దానికే బ్రహ్మదేవుడు అని అనుకుంటున్నాం మనం. బ్రహ్మరాత, బ్రహ్మ రాసినట్టుగా నా జీవితం నడుస్తోంది అంటారు. బ్రహ్మ ఎవడు లేడు రాయడానికి. అక్కడ ఎక్కడో కూర్చొని వాడు ఒక చోట చిత్తాలెక్కలుగా రాసి మన ముఖాన వారేసి మీరు అదే అనుభవించండి మీ దుంపలేగా అని వాడు అంటారులే. అంటే వాడిని మనం అందరం ఊరుకుంటామేమిటి? అసలే మనం కమ్యూనిస్టులం. అంటే ఎవడో మన ఏదో చేస్తే మనం ఊరుకో. మనం అంతా పెద్ద యూనిటీ. మనం అందరం కలిసి వాడి మీదకి యుద్ధానికి కూడా వెళ్ళగలం. అట్లా బ్రహ్మదేవుడు ఎవడు మనకి రాయటం లేదమ్మా. చూడండి, వేదాంతం అంటే ఏమిటో చాలా సింపుల్గా చెప్తాను మీకు. నేను చాలా కష్టపడి ఈ సింప్లిసిటీ సంపాదించుకున్నా. ఎక్కడ పుస్తకాల్లో ఉండదు. వీడు ఎవడైతే మీ దగ్గర ఉండి మీ అనుభవాన్ని తెలుసుకుంటూ వాడెవడో మీకు తెలియనియకుండా ఉంచాడు కదా ఒకడు. వాడెవడో నాకు తెలియదు అంటున్నాం కదా. వాడెవడో నీకు తెలియకుండా వాడు దాచిపెట్టుకుని ఉన్నాడే, అదే మాయ. మీ దగ్గరే ఉండి, మీ ఇంట్లోనే ఉండి, మీ ఇంట్లో అంటే మీ శరీరంలో ఉండి ప్రతి అనుభవాన్ని మీకు చూపిస్తూ ఆ అనుభవానికి తగ్గట్టుగా మీ శరీరాన్ని వాడి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటూ అంటే నువ్వు ఒక రకంగా కూర్చుంటే వాడికి నచ్చలే. నువ్వు ఏ పాట ఉన్నావు వింటూ ఉండు, నేను చెప్పినట్టుగా మళ్ళీ నాకు సరిగా కూర్చో అని మారుస్తున్నాడు. ఇట్లా చేయి పెట్టుకుంటాడు కాసేపు. ఇక్కడ వాడికి మెడ నొప్పి పుట్టింది, ఇది తీసి నువ్వు పాఠం వింటున్నావు. బాగా గమనించండి అదా. ఇది నీకు మాటల్లో చెప్పాడా? ఏ భాషలో మాట్లాడాడు వాడు నీతో? కానీ నీతో ఆ పని చేయించాడా? చేయించాడంటే చేసేవాడు చేయించేవాడు ఇద్దరు ఉండాలి. చేసేవాడు నీ శరీరం, చేయించేవాడు నీలో ఉన్న వాడు. వాడు నీ దగ్గరుండి నీ చేత నీ అన్ని అవయవాలతో పని చేయిస్తూ, అంటే పని కూడా వాడు కర్మను అనుసరించి చేయాలి. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు పని చేయడానికి వాడు అస్వతంత్రుడు. కర్మ ప్రకారమే వాడు చేయాలి. గమనించండి, జాగ్రత్త గమనించండి. ఆ కర్మ ప్రకారం నీ చేత పని చేయిస్తున్నాడు వాడు. వాడెవడో తెలియకుండా దాచిపెట్టుకొని ఉన్నాడు. వాడు నా దగ్గరే ఉండి నేను కనుక్కోకుండా వాడు నన్ను దాచిపెట్టుకుని ఉన్నాడు కదా. ఆ దాగుడుగా ఉండడమే మాయ. మాయ లేనిదే ఉన్నదే ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాయ ఎవరో చూద్దాం. వాడు తెలియకపోవడం మాయ అన్నాం. వాడు ఎందుకు తెలియటం లేదు నాకు? నా దగ్గరే ఉండి నాకు పని అంటే నాతో పని చేయిస్తూ నాకు ఎందుకు తెలియటం లేదు? నాతో అంటే నా శరీరంతో పని. ఎప్పుడూ కూడా శరీరం చేయాల్సిందే, మనసు చేయాల్సిందే. 24 మంది వాడి సర్వెంట్లు. అందుకే వాడు గణపతి. ఈ గణం చేత వాడు పనులు చేయిస్తాడు రోజు. ఒక్కదాన్ని కూడా వదలడు. వాడు ఉన్నాడా లేడా అంటే ఇంకా చెప్తా చూడండి మీకు. రాత్రి మీరు నిద్రపోతున్నారు కదా, ఇంత కడుపు నిండా బాగా తిని కదా పడుకున్నాం మనం కదా. లడ్డూలు మైసూర్ పాకులు కూడా డిన్నర్కి వెళ్ళి వస్తే బాగా తింటాం కదా. తిని పడుకున్నాం. అది చెత్త తిన్నామో చెదారం తిన్నామో మొత్తానికి వాడు కష్టపడి అదెంత అరిగిస్తున్నాడు. ఆ మిషన్ ఆన్ చేసి వాడు పెట్టకపోతే వాడు ఊరికే కూర్చున్నాడు అనుకో, ఏం లేదు. రక్తాన్ని ప్రసరింపజేస్తున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు, వాడు పని చేస్తూ ఉన్నాడు. ప్రతి ఇంద్రియాన్ని పనిచేస్తూ అవసరమైన దాన్ని ఆ శరీరానికి సప్లై చేస్తూ, అవసరం కాని దాన్ని శరీరంలోంచి విసర్జిస్తూ వాడు చేసే అన్ని పనులు వాడు చేస్తూ ఉన్నాడు. వాడెవడో నీకు తెలియనేటండి. ఎందుకంటే వాడెవడో నాకు తెలియనేకుండా అంత దొంగతనంగా మా ఇంట్లో కూర్చుని మా పనులన్నీ చేస్తూ, ఇప్పుడు మన ఇంట్లోకి ఎవడైనా కొత్తవాడు వచ్చి పనులు చేస్తూ ఉంటే మనకు తెలియదా?
మరి వీడు మా ఇంట్లోనే వాడు తిరుగుతున్నాడా లేదా? మీరే చెప్పండి. ఎవరింట్లో ఉన్నా వాడు తిరగటం లేదా? 24 గంటలు తిరుగుతున్నాడా? మీరు నిద్రపోతున్నా కూడా వాడు పని చేస్తున్నాడు. అట్లా పని చేస్తూ వాడెవడో మీకు తెలియలేకుండా చేయటం మాయా అని చెప్తున్నాను. మీకు తెలియదు కదా, ఎవరికైనా తెలుస్తున్నా వాడెవడో తెలియదు. ఈ మాయ ఏమిటి అంటే వాడు 3 తొడుగులు వేసుకున్నాడరా, ఇన్విజిబుల్గా. అదేదో ఒక సినిమాలో చూసాం, ఒక గడియారం కట్టుకుంటే వాడు ఇన్విజిబుల్ అయిపోతాడు, ఎవరికి కనపడదు, కానీ పనులు చేస్తూ ఉంటాడు. అది ఇప్పుడు ఏదో సైంటిస్టులు మా సైన్స్ వల్ల మేము నేర్చుకున్నాం, మేము తెలుసుకున్నాం అంటున్నారు. కానీ మన పాతకాలంలో కూడా ఉంది. దమయంతిని వివాహం చేసుకోవడానికి ఇంద్రుడు వాళ్ళంతా చూసి నరమహారాజుని పంపిస్తారు. ఆ దమయంతి అంతఃపురంలో నరమహారాజు వస్తాడు ఇంట్లో, ఆ లోపలికి. ఆయన పెట్టుకున్న నగలు, ఆయన పెట్టుకున్న భుజకీర్తులు, కిరీటము అవన్నీ నడిచొస్తున్నట్టుంటే ఆ మనిషి కనపడదు. నరదమయంతిలో చూసుకోండి మీరు, శృంగార నైషధం అని ఉంది, ఆ నైషధంలో ఇదే ఉంటుంది. అంటే ఆ కాలంలోనే అది ఉంది అని కదా. అట్లా మన ఇంట్లో ఒకడు కనపడకుండా మనతో తిరిగి, మన ఇంట్లో ఒకడు కనపడకుండా మన ఇంట్లోనే పనులు చేస్తూ వాడు కనపడకుండా ఎట్లా ఉంటున్నాడు అని అనేటట్లయితే వాడు 3 తొడుగులు వేసుకున్నాడు. ఆ 3 తొడుగులు ఏమిటి అంటే సత్వ రజస్తమో గుణాలని 3 తొడుగులు వేసుకున్నాడు. ఆ 3 వేసుకోబట్టి ముందు తెల్ల దుప్పటి కప్పుకున్నాడు. తెల్ల దుప్పటి కప్పుకుంటే మనిషి కనపడేమో, కానీ దుప్పటిన్నా కనీసం తిరుగుతూ మనకు తెలుస్తుంది. దాని మీద ఓ ఎర్ర దుప్పటి కూడా కప్పుకున్నాడు. అది కూడా కొంచెమైనా కనపడే అవకాశం ఉంది. ఒక నల్లటి దుప్పటి కప్పేసుకున్నాడు. మన ఇంట్లో తిరుగుతున్నాడు వాడు. వాడిని గమనించడం నేర్చుకోండి. ధ్యానం చేస్తున్నాను. ఏం కళ్ళు మూసుకొని ధ్యానాలు చేయవాకండి, పిచ్చి ధ్యానాలు అవన్నీ చేయకూడదు. దాంట్లో మీకు ఏం తెలియదు. ఎందుకంటే మీరు ధ్యానం చేస్తూనే ఉంటారు. మీ మనస్సు రకరకాల ఊహలు చేసి, ఆలోచనలు చేసి ఎన్నెన్నో చూపిస్తుంది. నేను గంట బట్టి ధ్యానం చేశాను, ఏం లేదు. మీ దగ్గర వాడు తిరుగుతున్నాడు. మీ ఏ అనుభవం వచ్చినా ముందు వాడిని కనుక్కోవడానికి చెప్తున్నాను. ఏ అనుభవం వచ్చినా వెంటనే ఈ అనుభవాన్ని అనుభవించిన వాడు ఎవడు, వాడిని కనుక్కోవడానికి ఇంకొకరు కూడా ఇస్తాను. ఏమిటంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని నోట్లో పెట్టుకుని తిన్నాం. మైసూర్ పాక్ తిన్నాం అనుకున్నాం. కాసేపు వెంకటేశ్వరరావు గారిని గుర్తు చేసుకొని ఆ మైసూర్ పాక్ నోట్లో పెట్టుకోగానే అది కాసేపటికంతా కరిగిపోయింది కదా. నాలుక రుచి చెప్పింది, మైసూర్ పాక్ తీయగా ఉంది కదా, ఇది నెయ్యితో చేసింది. ఇవన్నీ నాలుగే చెప్పేస్తుంది మనకి. ఇది గట్టిగా లేదు, సరైన పాకంలో ఉంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అని. ఆ మైసూర్ పాక్ మెల్లగా కడుపులోకి వెళ్ళిపోయింది, తినేసాం. తర్వాత చాలా బాగుంది మైసూర్ పాక్. ఈ చాలా బాగుంది అంటున్నవాడు ఎవడంటే జీవుడు. పొట్ట చెప్పలేదు, నాలుక చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? వాడు అనుభవాన్ని అనుభవించి ఎక్స్ప్రెస్ చేసేవాడు, మాట్లాడేవాడు. కానీ అన్ని మాటలు అర్థమయ్యేట్టు చేస్తాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వాడు. ఇవన్నీ నీకు ఎలాగైతే నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడో వాడు ఏ భాష మాట్లాడలే, ఇంగ్లీష్ మాట్లాడలే, తెలుగు మాట్లాడలే, సంస్కృతం మాట్లాడలే. మాట్లాడా? ఇట్లా చేయబెట్టి కూర్చున్నానమ్మా, కాసేపటి నాకు ఇక్కడ నొప్పి పుట్టిందమ్మా. నొప్పి పుట్టిందని నాకు తెలిసింది కదా. ఏ భాషలో వాడు నాకు చెప్పాడు, అప్పుడు కదా నేను ఇట్లా కూర్చున్నాను. ఏ భాషలో చెప్తున్నాడు వాడు. వాడెవడో నీకు తెలిస్తే వాడు అదే భాషలో పరమాత్మని గురించి నీకు చెప్తాడు. వాడు అనుభవం చెప్తున్నాడు. జ్ఞానం ఊరికే చేయవాకండి. అమ్మ మీ దగ్గరకు వచ్చి 10 ఏళ్ళు అయింది, నాకేం తెలియలేదు అనవాకండి. మీరు 10 ఏళ్ళ బట్టి శ్రవణమే చేశారు, కానీ మీరేం చేయలేదు. నిధిధ్యాసలో మీరు ఇట్లా ఆలోచించాలి. చూడండి, మీకే తెలుస్తాడు. మొట్టమొదటి ఏం చెప్పాను?
మీ దగ్గరుండి మీకు అనుభవాన్ని ఇస్తూ, అనుభవాన్ని ప్రతి క్షణం మీకు అనుభవాన్ని ఇస్తూ, తాను ఎవరో తెలియకుండా వాడెవడో మనకు తెలియదు, అది కదా అజ్ఞానం. వాడు పైగా కర్మను అనుసరించి వాడు నడుస్తున్నాడు. ప్రతిరోజు కూడా బుద్ధి కర్మానుసారణి, కర్మను అనుసరించి నడుస్తూ నీ కర్మ ఏదో నీకు తెలియనియకుండా చేసి రాబోయే కర్మను మళ్ళీ ఇంకోసారి చెప్తే మీకు గుర్తుంటుందని చెబుతున్నాను. ప్రీవియస్ కర్మ నీకు తెలియదు, ప్రజెంట్ చేస్తున్న కర్మ నీకు తెలుసు, రాబోయేటువంటి జన్మలో కర్మ నీకు తెలియదు. తెలియకుండానే నేను ఈ కర్మ చేశానని, ఆ కర్మ వల్ల నాకు ఆ ఫలితం వస్తుందని నువ్వు ఊహిస్తున్నావు. అది అవిద్య. అర్థమైందా? మర్చిపోవాకండి. వాడు ఎందుకట్లా కనపడకుండా దాచిపెట్టుకొని మన ఇంట్లో ఉన్నాడంటే వాడు మూడు లేయర్లు అడ్డేసుకున్నాడు. వాడు కప్పేసుకున్నాడు. వాడికి మనం అందరం కనపడతాం, మనకు వాడు కనపడదు. ప్రైవసీ గ్లాసెస్ అని వేస్తారు చూడు. మనం ఇదివరకు మనం కార్లలో కూడా అదే వేసేవాళ్ళు. అంటే కారులో ఉన్నవాడికి బయటి వాడు కనపడతాడు, బయటి వాడికి కారులో వాడు కనపడడు. అటువంటి గ్లాస్ వేసుకున్నాడు వాడు 3 గ్లాసులు వేసుకున్నాడు, ఒకటి కూడా. అందుకని వాడిని కనుక్కోవడానికి మీకు సాధ్యం కాదు. మమ మాయా దురస్యయ అన్నాడు పరమాత్మ. ఆ మాయ ఎక్కడో ఉందని, దాన్ని ఏదో మన ఎత్తిన పరమాత్మ వేసేశాడని, దాన్ని దాటడానికి మనకు వీల్లేదని మనం అనుకుంటున్నాం. నిజంగా ఎవరు అది వేసుకున్న వాళ్ళు? నీ దగ్గర ఉన్నవాడే. మాయ ఎవడు వేసుకున్నాడు? జీవుడే వేసుకున్నాడు. ఏం మాయ వేసుకున్నాడు వాడు? ధనేషణ, దారేషణ, పుత్రేషణ, 3 రకాలైనటువంటి లేయర్లు అడ్డం వేసుకుని వివేచన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. ఈ 3 లేయర్లు తీస్తే వివేచన జ్ఞానం వృద్ధి అవుతుంది. వివేచన జ్ఞానం వృద్ధి అయిన తర్వాత వీడు వేసుకున్న దుప్పట్లు కప్పుకున్నాడు కదా. వాడు ఏం దుప్పట్లు కప్పుకున్నాడు? సత్వరజస్తమో గుణాలనే దుప్పట్లు కప్పుకున్నాడు. ఈ 3 దుప్పట్లు కనుక తీసేయగలిగితే, ఇప్పుడు ధ్యానం చేసి నేనేం చెయ్యాలి అంటే, మొట్టమొదట నా వివేచన జ్ఞానాన్ని పెంచుకోవడానికి నాకు దేవుడు ఎందుకు కనపడడం అంటే ఇందుకు కనపడడం. మరి ఈ మాట మీరు ఇదివరకే చెప్పొచ్చు కదండి, మాకు ఇప్పుడు చెబుతానంటారు అంటే, ఇదివరకు చెప్తే శ్రవణం క్లాసులో, మననం క్లాసులో ఇది అర్థం కాదు. నిధిధ్యాసలోకి వస్తేనే ఇదే అర్థమవుతుంది. మీరు మొదటి వాళ్ళకి పాఠం చెప్పి చూడండి, వాళ్ళకి ఏం అంతుపట్టాలి. వాళ్ళకి శ్రవణం క్లాసులో అదే చెప్పాలి. అంటే ఫస్ట్ ఇయర్లోనే ఎందుకు చెప్పలేదంటే, ఫస్ట్ ఇయర్లో శ్రవణమే జీవించాలి. ఫస్ట్ ఇయర్ కాదు, అది ఫస్ట్ ఇయర్ కోర్సు. మనం 10 ఏళ్ళు తీసుకున్నా, 20 ఏళ్ళు చదివినా ఆ కోర్సు కంప్లీట్ అయితేనే కానీ మననం క్లాసు. లాస్ట్ టైం చెప్పాను కదా, 45 క్లాసులు, అది మననం క్లాసు. ఆ క్లాసులో కూడా మీకు ఇది అర్థం కాదు. నిధిధ్యాసలోకి వస్తేనే ఇది అర్థం అవుతుంది. మొన్న గురువు గారి ఆరాధన రోజు నుంచి నిధిధ్యాసన క్లాసులో ఉన్నాం. ఎందుకంటే ఇది డైరెక్ట్ మన మీద మనకే అటాక్. ఇంతకుముందు ఇంకెక్కడో చేసాం, అది కాదు. జాగ్రత్తగా గమనించండి. ఈ పాఠాలు చాలా శ్రద్ధగా వినండి. ఎవరికి వాడు అప్లై చేసుకోండి. ప్రబోధ సమయం ఇప్పుడు చెప్తున్నప్పుడే మీకు ఎవరో ఆత్మ తెలిసిపోతుంది. తెలియదంటూ ఇంక ఉండదు. మొట్టమొదటి ఏంటి, మనం అందరం వివేక జ్ఞానం ఉన్నది మనకి. ఆ ఉండకపోతే మానవ జన్మకి రాము. నేనే కులము, నేనేం తక్కువనా, నేను బీదవాడినా, నాకు చదువు రాదే. అసలు వాడు మీతో మాట్లాడుతున్నది ఏ భాషలో మాట్లాడుతున్నట్టారా? మౌన వ్యాఖ్యాన, మౌనంగానే చెబుతున్నాడా? శబ్దానికంటే నిశ్శబ్దానికి చాలా ఎక్కువ శక్తి ఉంది. అది డైరెక్ట్గా అర్థమవుతుంది, మనందరికి అర్థమవుతున్నది. నిశ్శబ్ద ఆ మౌన వ్యాఖ్యను గ్రహించే తెలివి మనకే ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. చూడండి, ఉందే లేదా? ఇక్కడ దురద పుట్టింది. చెవి చెప్పలేదు, చర్మం గ్రహిస్తోంది. చర్మం ద్వారా పరమాత్మే గ్రహిస్తున్నాడు. వెంటనే ఈ చేతికి కంఠం నలకబడింది, వెంటనే ఇట్లా అనుకోమంటున్నాడు. ఈ వేలు పురమాయించేశాడు.
అంటే ఇది గణం, వాడి గణం. వాడి గణంతో పని చేయిస్తున్నాడు. ముందు అది గమనించండి. ఆ పని చేయించే వాడిని తర్వాత చూడండి. అంటే వీడు అనుభవిస్తున్నాడు అంటే వాడికి లివింగా నాన్ లివింగా అనుభవం ఎవరికి ఉంటుందా? చచ్చిన వాడికి ఉంటుందా? కాబట్టి వాడు బతికినవాడు. బతికినవాడు కాబట్టి వాడికి అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్నవాడు కనపడకుండా కనపడ్డాడు. ఎవరికైనా తెలుసా వాడు? మేము జీవుణ్ణి చూసామనేవాడు ఒక్కడు చెప్పండి. మా దగ్గరే ఉన్నాడు, వాడు పనిచేస్తున్నాడని చెప్పగలరు. కానీ వాడిని అవునండి వాడు ఇట్లా ఉంటాడు మేము చూసాము, వాడి మాటలు కూడా వింటున్నారు మీరు ప్రతి క్షణం, వాడి చర్యలు గ్రహిస్తున్నారు. మీ దగ్గరే ఉండి వాడు అన్ని పనులు చేస్తున్నాడు. రాత్రి ఎందుకన్నా గుండె లబ్డబ్ అని ఒక్కసారి కొట్టుకోకుండా ఉందంటే మనకి గంజిని కింద వారేస్తారు తీసుకుంటే. ఏమిటో కొట్టుకోవటం లేదు, వ్యవహారం ఏమైందని. అది కొట్టుకుంటూ ఉంటేనే మనం బతికున్నట్టు కదా. వాడు బతికి దీన్ని చంపేస్తాడు. అది వాడి గొప్పతనం. ఎందుకంటే వాడు చావడు, వాడు చచ్చేవాడు కాదు. వాడు వివేక జ్ఞానం ముందు మనకు కలిగిన తర్వాత, వివేక జ్ఞానం మనకందరికీ ఉంది, ఇప్పుడు మూసుకుని ఉంది. దేనివల్ల? ఈశ్వరత్రయాల వల్ల. చూడండి, మీకు మీ కొడుకుని గురించి కానీ, మీ భార్యను గురించి కానీ, మీ పిల్లల్ని గురించి కానీ ఆలోచన రాకుండా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఈ ముగ్గురు ఆలోచన రాకుండా ఉన్నప్పుడు మీరేమున్నారు? ఏం ఆలోచించండి. అంటే అప్పుడు మీ వివేక జ్ఞానం నేను ఇప్పుడు నువ్వేం చెప్పినా వినడానికి రెడీగా ఉంది. దానికి మనం వెంటనే ఏం చెబుతామంటే, మా ఆయనకు ఉద్యోగం రాని, మా అబ్బాయికి పెళ్లి కానీ, అంటే మీ శక్తిని దేనికి ఉపయోగిస్తున్నారు? ఈశ్వరత్రయాలకు ఉపయోగిస్తున్నారు. మరి ఈశ్వరత్రయాలు కూడా అవసరమే కదండి, అవి లేకపోతే ఎట్లాగో అంటే నీకు అవసరం కాదు, నీ శరీరానికి అవసరం ఉంది. నువ్వు వేరు, నీ శరీరం వేరు. నీ శరీరానికి బంధువులు ఉన్నారు, నీకు లేరు. నీ శరీరానికి ఎంతమంది బంధువులు ఉన్నారో తెలుసునా? నీ శరీరానికి దేహ బంధువులు ఉన్నారు, రక్త బంధువులు ఉన్నారు, మనోబంధువులు ఉన్నారు, ఆత్మబంధువులు ఉన్నారు. 4 రకాల చుట్టాలు ఉన్నారు. దేహ బంధువులు నీ తమ్ముడు, చెల్లెలు, మీ అక్క, మీ వాళ్ళందరూ. వాళ్ళు ఏమిటి అంటే నిన్ను రోజు పట్టించుకోరు, కానీ నీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు వస్తారు. ఎవరు? దేహ బంధువులు. రక్త బంధువులు. దేహ బంధువులు అయితే మీ అత్తవారింటి వాళ్ళు, మీ అమ్మ వైపు వాళ్ళు, అదే నీ పుట్టింట్లో వాళ్ళు రక్త బంధువులు, నీ బ్లడ్తో సంబంధం వాళ్ళకి. వాళ్ళందరూ ఏదైనా నీకు కష్టం వస్తే, నువ్వు సుఖంగా ఉంటే ఏం పెద్ద పట్టించుకోవచ్చు, నీ దాన్ని ఉంటావులే అనుకుంటారు. నీకు ఏదైనా కొంచెం కష్టం రాగానే వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తారు. ఆ క్షణానికి ఏ పనైనా చేస్తారు. తర్వాత వాళ్ళ దాన్ని వాళ్ళు పోతారు. నీ డబ్బుల గురించి కాదు, నీ రక్తాన్ని గురించి. రక్త బంధువులు అంటున్నాం వాళ్ళని. దేహ బంధువులు నీ భర్త వైపు వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ పనుల కోసం నీ దగ్గరకు వస్తారు. ఆ పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నీతో చాకిరీ చేయించుకోవడానికి వస్తారు. వాళ్ళ పనే అది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు నువ్వు పని చేయాలి, దట్స్ ఇట్. ఇంకా వాళ్ళకి ఏం అక్కర్లేదు. మీరు గమనించండి కదా, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్గా మీ అమ్మ, మీ తమ్ముడు, మీ చెల్లెలు, మీ వాళ్ళు వస్తున్నారా? ఆడబిడ్డను, మరిది, తోడుకోడలు, బావగారు వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారా? వాళ్ళు చెయ్యరు. అది సహజం. మనోబంధువులను ఉన్నారు ఇంకా కొంతమంది, వాళ్ళందరూ మన స్నేహితులు. వాళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనతోనే ఉంటారు. అది తీరేదాకా, అంటే సుఖం వస్తే పెళ్ళి అయిందనుకోండి, ఆ పెళ్ళి అంతా అయిపోయేదాకా నీ ఫ్రెండ్స్ అందరూ నీతోనే ఉంటారు, నీ ఇంట్లో చాకరీ చేస్తారు. అది అయిన తర్వాత నువ్వు పెట్టింది ఏదో పచ్చడి అన్నమన్నా హాయిగా తింటారు. వాళ్ళ దాంట్లో వీళ్ళు అట్లా తినరు. ఈ దేహ బంధువులు, రక్త బంధువులు అట్లా తినరు. వాళ్ళు డిమాండ్ చేసి తింటారు. మాకు పెట్టలేదు అని మళ్ళీ కొట్లాడతారు కూడా. మనోబంధువులు అలాంటి వాళ్ళు. ఆత్మబంధువులు అనేవాళ్ళు నీలాంటి వాళ్ళే. వాళ్ళకి మంచి అక్కర్లేదు, చెడు అక్కర్లేదు. వాడు ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు.
వీళ్ళందరూ దీనికి సంబంధించిన వాళ్ళు. ఈ లోపల అనుభవిస్తూ తిరుగుతున్నాడే మన ఇంట్లో. వీళ్ళు గృహానికి సంబంధించిన వాళ్ళు, వాడు గృహ యజమానికి సంబంధించి. యజమానికి వీళ్ళెవ్వరు లేరు, ఆత్మబంధువులే వాడి బంధువులు. గృహ యజమాని వాడు మీలో ఉండి తిరుగుతున్నాడు. వాడు నాకు మోక్షం కావాలి మోక్షం కావాలి అంటాం కదా. మోక్షం అంటే ఏమిటి అంటే ఇది కూడా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు వీడు మీ దగ్గరే ఉన్నాడు కదా, మీ కర్మను అనుసరించి మీ శరీరాన్ని నడిపిస్తున్నాడు, అనుభవాన్ని ఇస్తున్నాడు. వాడెవడో కనపడకుండా వాడు దాక్కొని, అది కదా మాయ. మాయ అంటే ఇంకేదో అనుకోకండి. అమ్మ మీరు చెప్పిన పాఠం నాకు అర్థం కావడం లేదు, అది మాయా కార్యం, తప్పు. నేను చెప్పిన పాఠం మీకు అర్థమవుతుంది. మీ జీవుడు మాయ వేసుకున్నాడంటే వాడు వేసిన త్రయాలు అడ్డం పెట్టేశాడు, పెద్ద స్క్రీన్. ఇంకా నా భాష మీ దాకా రాదు. అది తీసేస్తే వస్తుంది. వాడు మీ శరీరంలోనే ఉండి మీ గణానికి అధిపతిగా ఉండి మీ గణం చేత కర్మ చేయిస్తున్నాడు. అవునా కదా? పరమాత్మ అంటే ఎట్లా ఉండాలి? అంతటా వ్యాపించి ఉండాలి. వీడు ఈ శరీరానికి నియమింపబడి బద్ధుడై ఉన్నాడు. ఈ శరీరంలోంచి వాడు బయటికి వస్తే అది మోక్షం, ఇది బంధం. ఏమర్థమైంది చెప్పండి? ఒకడెవడో మన దగ్గర ఉన్నాడు, వాడు ఈ శరీరం వరకే పరిమితమై ఉన్నాడు. అంటే అనుభవాన్ని ఈ శరీరానికి మాత్రమే ఇస్తున్నాడు, ఈ గణాన్ని మాత్రమే కర్మను అనుసరించి నడుపుతున్నాడు వాడు. అది కదా మనకు తెలిసింది. ఈ శరీరం దాటి, అంటే వీడి లోపల ఉన్న ఈ జీవుడు, వాడి శరీరం మీద కంట్రోల్ లేదు. వీడి శరీరం మీద ఉన్నవాడు వీడికి కంట్రోల్ లేడు, వాడు వాడికి కంట్రోల్ లేడు. వాడి శరీరం వరకే పరిమితమై ఉన్నాడు, అది బంధం. ఈ శరీరం కాకుండా మొత్తాన్ని నేనే ఆక్రమించి ఉన్నానంటే అది మోక్షం, అంతే. ఇప్పుడు ఎవడైతే అనుభవిస్తూ, జాగ్రత్తగా వినండి, ఎవడైతే అనుభవిస్తూ అనుభవాన్ని గుర్తిస్తూ మీ చేత దానికి రియాక్షన్ కూడా చేయిస్తూ వాడు బయటపడకుండా దాచిపెట్టుకుని మీ లోపల ఉన్నాడో వాడు మీ శరీరం వరకే పరిమితమై ఉన్నాడు. ఇప్పుడు అసలు వాడు ఉన్నట్టు కూడా మనకి తెలియదు అనుకో మొదట్లో. ఇప్పుడు మీ శరీరం వరకే పరిమితమైనాడా? లేదండి పక్కవాడి శరీరం కూడా నా కంట్రోల్లోనే ఉందని ఎవడన్నా చెప్పగలడా? చెప్పలేడు. వాడి శరీరం కూడా వీడి కంట్రోల్లోనే ఉందని చెప్పడానికి వీల్లేదు. అంటే నీ శరీరంలో ఒకడు ఉన్నాడు, వాడు నీకు తెలియలేదు, కానీ వాడు ఈ శరీరం వరకే పరిమితమై ఉన్నాడు. ఇది దాటిపోవడం వాడికి తెలియటం లేదు. అంతవరకు మనకు అర్థమైంది. వాణ్ణి ఈ శరీరం పరిమితులు దాటించి ఈ శరీరాలన్నీ కావురా ఉన్నది ఒకటేరా అని అనిపించే స్థితి వరకు తెలుసుకోవడాన్ని మోక్షం అంటాడు. అది సాధన. అంటే ఇప్పుడు వీడెవడో మనకు తెలియాలి, వీడు ఈ శరీరంలోనే ఉండకుండా వాడు బయటంతా కూడా ఉండడానికి ఎట్లాగో అది తెలియాలి. నిధిధ్యాసలో మనం చేయాల్సిన పని ఏమిటి? ఇంకా మోక్షం అంటే వేరే లేదు. ఈ శరీరంలోనే ఉండి దీన్ని కంట్రోల్ చేయటం బంధం. బద్ధుడు అంటే దీంతో బంధింపబడి ఉన్నాడు. దీని నుంచి బయటకు వచ్చేస్తే ఇక సమస్తం వాడే అయిపోతాడు. అలా అయిపోతే వాడికి మోక్షం. నన్ను ఎవరో మొన్న ఈ మధ్యన అడిగారమ్మా, రత్నమ్మక్కకి మోక్షం వచ్చిందా, మీరు నాకు కొంచెం చెప్పండి. మోక్షం వచ్చిందా, బద్ధుడుగా ఉన్నాడా అని మీరే చెప్పాలి. ఎందుకంటే మీ దగ్గరే కదా వాడు బంధింపబడ్డాడు. వాడు మీ శరీరం వరకే పరిమితమైనాడా, వాడు వ్యాప్తమైనాడా? వ్యాప్తమైతే మోక్షం వచ్చినట్టు, బద్ధమైతే బంధింపబడ్డాడు. అది ఎవడు చెప్పాలి? ఈ అనుభవాన్ని ఎవడు చెప్తున్నాడో వాడే కదా చెప్పాలి. ఇంకోటి ఎట్లా చెప్తాడు? ఇంకోటి చెప్పడు. ఇప్పుడు ఆ బంధించబడ్డవాడు, ఇంతవరకు అందరికి అర్థమైంది కదమ్మా. ఏమర్థమైంది మనకి?
మన శరీరంలో ఒకడు ఉన్నాడు కదా, వాడు కర్మను అనుసరించి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఈ శరీరంలో అన్ని అనుభవాలు వాడికే తెలుస్తున్నాయి. ఆ అనుభవించేవాడు ఎవడో వాడికి మనకు తెలియనియకుండా దాచుకోవడమే మాయ. అదే కదా మాయ. ఆ మాయ అనే దానికి వాడు 3 లేయర్లు వేసుకున్నాడు. ఒకటి సత్వం, ఒకటి రజస్సు, ఒకటి తమస్సు. ఈ 3 వల్ల వాడు ఇన్విజిబుల్గా ఉన్నాడు, మనకు కనపట్టల్లా. కనపడకుండా దాచిపెట్టుకున్నాడు. చూడండి, వాడిని వెతకడానికి ప్రయత్నించండి, వాడు దొరకడు. అనుభవం వాడి పడే అనుభవం చూపిస్తూ ఉంటాడు కదా. ఈ సంగతే కృష్ణుడు గొల్లపల్లెలో అంతా కూడా వెన్నలు తిని, ఆ ఇంట్లో వెన్న తిన్నాడు, ఈ ఇంట్లో వెన్న తిన్నాడు, మా ఇంట్లో పాలు తాగాడు, మీ ఇంట్లో పని పట్టుకోపోతే వాడు దొరకడు. ఒక మనిషి అలా ఉండడం సాధ్యమవుతుందా? ఒక మనిషిని పట్టుకోకుండా మనం ఆపగలమా? వాడు మనిషి అయితే ఖచ్చితంగా పట్టుబడతాడు. ఎందుకంటే రోజు దొంగతనం చేసేవాడిని పట్టుకోరా అమ్మా? మరి ఎవరిని పట్టుకోలేరు? వాడు మనిషిగా ఉండకూడదు. మనిషిగా ఉన్నది గణమమ్మా. గణపతిగా ఉన్నాడు వాడు, వాడికి ఆకారం లేదు, అందుకే నీకు వాడు దొరకటిల్లా. అర్థమైందా? వాడికి ఆకారం లేదు, వాడు నిరాకారం. ఏకం నిత్యం విమలం. విమలం మలం లేదు వాడికి. మలం ఏమిటి? మనకందరికీ ఉంది మలం. ఏమిటా మలం? ఈశ్వరేంద్రియాలు 3 మలాలు ఉన్నాయి. ఆ 3 మలాలతో అది కనపడలేదు. నిర్మల అంటే ఆ మలం లేనిది. జాగ్రత్తగా గమనించండి. అసలు ఆ భాష కూడా అలాగే వచ్చింది. ఆ అర్థాన్ని సూచిస్తూనే ఆ మాటలు కూడా వచ్చినాయి. వీడు ఈ బుద్ధి చేత, అదే విధి అదే కర్మ, ఆ కర్మ చేత ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎవడు? మన దగ్గర ఉన్న ఒకడు నిరాకారమైన వాడు. వాడికి ఆకారం లేదు, అందుకే కనపడటం లేదు వాడు. మరి ఆకారం లేని వాడిని మేము ఎట్లా పట్టుకోవాలండి? నువ్వు కూడా ఆకారం లేని వాడివేరా. జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడే బ్రహ్మం అని చెబుతున్నాడు కదా. ఆ ఆకారం లేని వాడు కనుక నీకు అనుభవానికి వస్తే, మాకు సమాధి వచ్చింది, సమాధి వచ్చింది. ఏం సమాధి వచ్చింది? మీకు ఏం రాలేదు. నాకు సమాధి వచ్చిన రోజమ్మా అని వస్తారు. ఆ సమాధిలో నీకు ఆ క్షణం గురువుని ఆ నిరాకారంలో నిలబెట్టాడు ఆయన శక్తితో. నువ్వు అది కంటిన్యూ చేయకుండా ఆ రోజు నాకు సమాధి వచ్చింది కాబట్టి ఇవన్నీ రోజులు నేను పండగ చేసుకుంటానంటే అది రోజు రప్పించుకోరా కదా. మీరు ఆలోచించండి. అయితే మాకు ఎవరికి సమాధి రాలేదని మీరు అందరికీ సమాధి వచ్చింది. అయితే అది కంటిన్యూ కాలేదు, వచ్చింది. అది ఏంటో మనకి తెలియదు. అది ఉంటే అసలు అహంకరించడానికి వీలే లేదా? నీకు గుర్తులో ఉంటే ఎప్పుడైతే నేను ఇంత అని అనిపించిందో వెంటనే ఎవడరా మాట్లాడుతున్నావు అని లోపల నుంచి వాడే కొడతాడు. అహంకరించద్దు. కర్మానుసారం వాడు ఆ దేహాన్ని నడిపించుకుంటున్నాడు. అలా నడిపించుకోవడం వాడు కనపడకుండా ఉండి చేస్తున్నాడు. వాడు చావడు, ఎందుకంటే వాడు నిరాకారం. గణం చచ్చిపోతుంది, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. ఎలాగంటే ఒక కలెక్టర్ గారు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ అంతా అక్కడ ఉంటుంది, వాళ్ళ ఫైల్స్ అన్నీ అక్కడే ఉంటాయి కదా. కలెక్టర్ గారు మాత్రం వచ్చి ఆ చైర్లో కూర్చుంటారు. ఈ జిల్లానంతా పరిపాలిస్తారు. తర్వాత కలెక్టర్ గారికి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ ఆఫీస్ని అంతా ఎత్తుకొని పోతాడు ఆయన. ఆఫీస్ని ఇక్కడే పెడతాడు ఈ గణాన్ని. మళ్ళీ ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఇంకొక ఆఫీస్ ఆయనకి రెడీగా ఉంటుంది. అట్లా ఇది ఆఫీస్ వాడిది. ఈ గణపతి గాడి ఆఫీసు ఇది. వీడు దీనికి పతి, ఇది వీడిది కాదు. మరి వీడికి ఏంటండి దీంట్లో సంబంధం అంటే, కర్మ ఒకటి ఉంది, ఆ కర్మ ప్రకారం నడవరా అని నడవడానికి కావలసిన ఎక్విప్మెంట్ అంతా వీడికి ఇచ్చారు. వీడు తెచ్చుకున్నాడు ఇది. ఆ తెచ్చుకున్నటువంటి
ఈ గణంతో పనులు చేయిస్తున్నాడు. ఏం పనులు చేయిస్తున్నాడు అంటే, కలెక్టర్ గారు సొంత పనులు చేయిస్తానంటే ఒప్పుకోం మనం కదా. ఆ బుద్ధి ఆ కర్మానుసారని కదా, ఆ కర్మ ఎట్లా చెప్పిందో ఆ కర్మ ప్రకారం దీన్ని నడవమంటాడు. ఇప్పుడు జీవ జగత్తులు ఎవరో చెప్తాను మీకు, జాగ్రత్తగా వింటున్నారు. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయితే మీకు తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది, మిస్ కావాకండి. ఎవడైతే ఈ శరీరాన్ని మాత్రమే కర్మబద్ధుడై నడిపించుకుంటున్నాడో కదా, ఈ శరీరం వరకే, అంటే మొత్తం పరమాత్మ పూర్ణమైతే ఇందులో ఈ శరీరాన్ని కదా వీడు నడిపించుకుంటున్నాడు. ఒక్కొక్క శరీరాన్ని నీది కాకుండా ఉన్నది అదంతా ఉంది కదా. నువ్వు చిన్నవాడిని అంటున్నావు, చిన్నవాడిని అంటే బద్ధుడిని. నువ్వు బద్ధుడివి ఎప్పుడైతే అయిపోయినావో, ఎవరికి వాడికి కూడా గణపతి ఏం చేస్తున్నాడు, వాడి శరీరాన్ని మాత్రమే వాడి కర్మను అనుసరించి నడిపిస్తున్నాడు. కర్మ పూర్తిగా వీడికి లేదు, శరీరము బద్ధుడై ఉన్నాడు. ఆ ఉపకరణాలతో మాత్రమే చేస్తాడు. నా కళ్ళతో, వాడి కళ్ళతో నేను చూడలేను, వాడి చేతులతో నేను పని చేయలేను, వాడి కాళ్ళతో నేను నడవలేను, నా కాళ్ళతోనే నేను నడవగలను, నా కళ్ళతోనే నేను చూడగలను, నా చెవితోనే నేను వినగలను, నా బుద్ధితోనే నేను చదువుకుని అర్థం చేసుకోగలను. వాడు చదివితే నాకు అర్థం కావట్లా, గమనించారా? అంటే వీడు బద్ధుడు, ఒక శరీరంలో బంధింపబడి ఉన్నాడు. వీడికంటే భిన్నంగా ఈ ప్రపంచం చాలా పెద్దదిగా ఉంది. ఈ బంధింపబడిన వాణ్ణి జీవుడని, వీడికంటే వేరుగా ఉన్నదాన్ని జగత్తు అని అంటారు. అర్థమైందా? జీవ జగత్తులు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. జీవ జగత్తులు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఎవరు జీవుడు? నేనే. జీవుడు ఎవడు అంటే నేనే. నేనే ఏమిటి? బాగా ఆ డెఫినేషన్ మర్చిపోకండి. ఈ శరీరంలో బంధించలే ఎవరు నన్ను, బంధింపబడినట్టుగా అంటే మీరు చెప్తే మేము వినారా అండి? మీరే ఆలోచించండి. అనుభవం ఎవడి చెబుతున్నాడు? వీడికి కాళ్ళు నొప్పి పుడితే వాడికి చెప్పడంలే, వీడికే చెబుతున్నాడు. మీరందరూ సర్దుకుని కూర్చుంటున్నారే, ఒకడికి కాళ్ళు నొప్పి అయితే ఇంకోటి సర్దుకుంటున్నాడా? బాగా ఆలోచించండి. అంటే అనుభవాన్ని నీకే చెప్తున్నాడు. నీ గణానికి వాడు అధిపతి, ఆ గణానికి వీడి అధిపతి కాదు. వీడి గణానికి వీడి అధిపతి కాదు. వీడి కాక వీడి వరకు జీవుడు అన్నా అంటే మొత్తంలో వీడు ఎంత ఉన్నాడు చెప్పండి? చాలా చిన్నవాడు, చాలా చిన్న. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉంది, కొన్ని మనుషులే, మనమే లెక్కేసుకున్నాం. వివేకం కలిగిన వాళ్ళు మనమేనని చెప్తోంది కదా శాస్త్రం. మరి మనందరిలో నేను ఒక్కడినైతే నాకంటే మించి ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచం అంతా, వాళ్ళంతా జగత్తు, నేను జీవుడు. అంటే జీవుడు అనేవాడు చాలా చిన్నవాడు, జగత్ అనేది చాలా పెద్దది. ఎప్పటి వరకు ఈ శరీరంలో నేను బంధించబడి ఉంటానో అప్పటి వరకు. అర్థమవుతుందమ్మా? మరి ఎప్పుడు నేను ఈ శరీరం నుంచి బంధించబడకుండా వేరుగా వచ్చేస్తాను? రాయన రావాలంటే నా చేతిలో లేదు. ఎవడైనా గురువు రావాలి, వాడికి తెలిసినట్టుగానే ఉండాలి. వాడు తెలియని వాడైతే ఏదో నన్ను మోసం చేసి క్లాసులు నడిపిస్తున్న వాళ్ళలాగా అలా కాదు. మిమ్మల్ని క్లాసులు ఎందుకు చెప్పుకోమన్నామంటే, అందరూ యూనివర్సిటీలు కాదు కదరా, అందరూ చిన్న క్లాసుల్లో నుంచి వస్తే ఎప్పుడో అప్పుడు యూనివర్సిటీకి వస్తారు. ఆ చిన్న క్లాసు వాడు నేనే అంతా తెలిసిన వాడిని అంటే చాలా తప్పు. వాడికి తెలియదు. ఎవరికి వాడు అనుకుంటే మరి అహంకరిస్తే అది ఉన్నదే పోతుంది. అట్లా పోగొట్టుకోవాలండి. వీడి జీవుడు, అది జగత్తు కదా. ఆ జగత్తు వీడికంటే చాలా పెద్దది. అట్లా అంతవరకు నీకు తెలిసినప్పుడు నేను నీ అంశని అనుకోమన్నాడు.
నేను నీ అంశని. అంశ అంటే ఏమిటి? ఒక పూర్ణమైనటువంటి భాగంలో ఒక చిన్న భాగం. నేను బద్ధుడైనానని నాకు అర్థమైంది. బద్ధోహం, నేను బంధించబడి ఉన్నాను. ఎందుకు బంధించబడ్డావు అంటే దీంట్లోంచి బయటికి రాలేను కదా. చస్తే పీడ వదిలిపోతుంది. ఎట్లా చస్తావు? చస్తే పీడ వదులుతుంటే చచ్చేది ఎట్లా? చచ్చేది ఏముందండి, ఫ్యాన్ కూరేసుకుంటే చావచ్చు, లేకపోతే ఏ యాసిడ్ తాగితే చావచ్చు, కరెంట్లో చేయి పెడితే చావచ్చు. పిచ్చివాడా, అది చావు కాదురా, నువ్వు బంధ విముక్తుడివి కాదురా. ఎందుకనిరా అంటే ఎప్పటి వరకు నువ్వు ఈశనత్రయాలనే 3 పొరలు వేసుకుని నీ వివేక జ్ఞానం బయటికి రాలేదో, నీ వివేక జ్ఞానం యాక్టివేట్ అవ్వలే. అప్పుడే కదా నేను ఉరేసుకు చస్తానంటున్నావు కదా. ఆ వివేక జ్ఞానం ఓపెన్ కానంత వరకు, ఆ జ్ఞానం ఓపెన్ కానంత వరకు నీ శరీరం 3 శరీరాలు పచ్చిపిండిలాగా అతుక్తూ ఉంటాయి. పచ్చిపిండి ఉందే, పచ్చిపిండి అంటే ఏమిటి? మనం దీనికి పిండి రొట్టెలకి చపాతీలకు పిండి కలుపుకుంటాం కదా, ఆ గోధుమ పిండి. ఆ పిండి కలిపి దానికి ఒక పొర వేసాను, మళ్ళీ ఇంకొక పొర వేసాను, ఇంకొక పొర వేసాను, 4 పొరలు వేసి ఒత్తుతాం కదా. ఇప్పుడు ఆ పొర అతుక్కుంటుందా అతుక్కోదా? నేను నూనె రాశానండి, అయినా కూడా అతుక్కుంటుంది. ఎప్పుడు అది అతుక్కోకుండా నీకు పొరలు పొరలుగా వస్తుంది? నిప్పులో పడేసినప్పుడు కదా. ఇప్పుడు నిప్పులో పడేయటం ఏమిటి? అహం బ్రహ్మాస్మి అనే అగ్నిలో వేస్తే అప్పుడు నీ పొరలు విడిపడతాయి. నా దగ్గర పొరలు ఏమున్నాయండి? ఎందుకు ఎవరైనా స్థూలదేహం ఉంది, సూక్ష్మదేహం ఉంది, కారణదేహం ఉంది. ఏం లేకుండా నేను ఊరేసుకున్నాను అనుకుందాం కాసేపు, నా పొరలన్నీ విడిపడలేదు కదా. అందుకని పై శరీరాన్ని ఊరేసుకున్న తర్వాత ఇటు గాచి పారేస్తాను. ఇంకా లోపల ఇంకా 2 ఉన్నాయి కదా నాకు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అవి 2 అతుక్కునే ఉన్నాయా? అవి మళ్ళీ ఖచ్చితంగా జన్మ కడితే ఇంకో స్థూలాన్ని సంపాదించుకుంటాయి కదా. మరి ఉరేసుకుని చచ్చిపోయినంత మాత్రం నేను పైగా వాడికి ఉరి వేసుకున్నవాడు అట్లా యాక్సిడెంటల్గా చచ్చిన వాడికి ఇమీడియట్గా జన్మ కూడా రాదు. అట్లా పిచ్చి పనులు ఎవ్వరు చేయవాకండి. ఎవరికన్నా కూడా చెప్పండి, ఈ ప్రపంచంలో ఏదో ఈ కాస్త కష్టం వచ్చింది అని చస్తే పీడ వదిలిపోతుంది అంటే చస్తే వదలదు, ఇంకా ఇంత పట్టుకుంటుంది. ఎంత పట్టుకుంటుంది అంటే మీరు అందరికీ చెప్పండి. ఎంత పట్టుకుంటుంది అంటే మనకి 1 సంవత్సర కాలం, వాళ్ళకి 1 రోజు. మన పైలోకం వాడికి పైలోకాలు అవన్నీ ఉన్నాయా అంటే నాకు లేవు, మీకందరికీ ఉన్నాయి. లోకాలు లేకుండా పోలేదమ్మా. లోకం లేదు అంటే మీరు చెప్తున్నారు కాబట్టి అండి, కాదు. నేనేం చెప్తున్నాను? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకముకు పింజీకటి కవ్వర ఇవ్వండి కాకుది వెలుగు. శాస్త్రమే చెప్పింది, నేను చెప్పగలను. భాగవతంలో ఉంది. కానీ లోకాలు ఉన్నాయి. లోకాలు ఉన్నాయా లేదా అని మీకు అనుమానం వస్తే మీకు ఒకసారి కఠోపనిషత్తులో చెప్పాను ఈ మాట. ఒక పూస గుచ్చండి, ఒక దారానికి ఒక లావు పూస గుచ్చండి. లావు పూస గుచ్చి ఇట్లా చైన్ పెట్టి ఇట్లా తిప్పండి. ఈ పొర ఇంత పెద్దదిగా వస్తుంది, ఇంత రౌండ్ వస్తుంది. ఇక్కడ ఇంత రౌండే వస్తుంది, ఇక్కడ ఇంత రౌండే వస్తుంది. ఇక్కడ దగ్గర దీని దగ్గర ఇటు 7 లోకాలు, వాటి తిరిగేది అది కాల నియతి. మనకి 1 సంవత్సర కాలం అయితే మన పక్క లోకం వాడికి 1 రోజు అవుతుంది. అందుకే తద్దినం పెడుతున్నాం మనం. వీడికి 365 రోజులు అయితే వీడికి 1 రోజు అవుతుంది. వీడి 365 రోజులు వీడికి 1 రోజు అవుతుంది. ఎవడైనా ఇక్కడ ఉరి తీసుకుని చస్తే వీడు ఇంకో 10 ఏళ్ళు బతకాలనంటే 10 ఏళ్ళు ఇంటూ ఇక్కడ 365, ఇక్కడ 365, ఇక్కడ 300. మీరు ఇక్కడ లెక్కేసుకోండి, నాకు లెక్కలు రావు, నాకు తెలియదు. అన్ని సంవత్సరాలు జన్మకెళ్ళటానికి లేదురా. జన్మకు వెళితే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే అంటాడు. వాడు జన్మకే వెళ్ళడానికి లేదు. అందుకని ఎవడన్నా ఊరేసుకోవాలంటే మాత్రం వాడికి బాగా చెప్పండి. బుద్ధి లేదురా నీకు, పిచ్చివాడ. మహా అయితే ఈ కష్టాలన్నీ 100 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే ఉంటాయా? 100 ఏళ్లలో వీడు చస్తాడు కదా.
న్యాచురల్గా వస్తాడు కదా. న్యాచురల్గా వచ్చినప్పుడు వాడికి మళ్ళీ ఖచ్చితంగా మంచి జన్మే వస్తుంది. అటువంటి పిచ్చి పనులు చేయొద్దని మీరు అందరికీ చెప్పండి. ఏం తప్పు లేదు, ఇందులో అబద్ధం లేదు. నువ్వు బద్ధుడివి అంటే ఈ శరీరంలో బంధించబడి ఉన్నావు. నీవు బయటికి రావాలి. బయటికి రావాలంటే 3 శరీరాలు నీకు ఛేదించబడాలి. నీ దగ్గర సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. అవన్నీ కలిసి 24 తత్వాలు నీ దగ్గర ఉన్నవి. ఈ 24ంటిని ఛేదించుకుంటే తప్ప నువ్వు బయటపడలేవు. ఒకరిని ఏదో తప్పు చేశారని వాడికి జైలు శిక్ష వేశారు. జైల్లో ముందు మనం వెళ్ళగానే ఆ రిసెప్షన్ ఉంటుంది, అక్కడే పెడతారా వాడిని. అక్కడే పెడితే ఈ తలుపు వాడు పారిపోతాడు. ఎక్కడ పెడతారు వాడిని? లోపల ఎక్కడో పెడతారు ఒక గది. ఆ గదికి మళ్ళీ తాళం, దాని తర్వాత ఆ హాల్కి తాళం. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. అట్లా వాడిని ఆ లోపల బంధిస్తారు. ఎక్కడంటే అక్కడ వాడిని వదిలి వాడి శిక్ష పడ్డవాడిని వీడిని అలాగే బంధించారు. ఎవరిని? ఈ అనుభవిస్తూ దాచిపెట్టుకుంటూ ఉన్నాడే ఒకడు, వాడిని అట్లా బంధించి పెట్టారు. ఎక్కడ బంధించారు అంటే వాడిని మనం కనుక్కొనే లేవు అస్సలు. వాడు ఎక్కడ ఉంటాడో ఎట్లా కనుక్కో చెప్పు. అనుభవించిన వాడి అనుభవం చూపించేవాడు ఎక్కడున్నాడో మీరు చెప్పండి. పరమాత్మ వాడి లొకేషన్ ఏం చెప్పాడంటే, అన్ని శరీరాల్లో హృదయసే అర్జున తిష్టతి అన్నాడు. వాడు అక్కడ ఉన్నాడు. వాడి సెల్ అది. ఎక్కడ? వాడక్కడ నుండి ఏం చేస్తుండే? ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. భగవద్గీత ఊరికే మేము అప్పచెప్తున్నాం, కంఠస్థం చేస్తున్నాం. నాకు 14వ అధ్యాయం వచ్చు, నాకు 15వ అధ్యాయం. అధ్యాయం ఒక శ్లోకం రాని నీకు చాలు. వీడు సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి కూర్చున్నాడు రా అక్కడ. వాడు అన్ని శరీరాల్లో. మీరు ఇప్పుడు ప్రశ్న అడగరు అంటే మీకు ఆ వివేక జ్ఞానం పనిచేయలేదు. ఈశ్వర సర్వదేహానం అన్నారు కదండి, మీరు జీవుడికి ఆ మాట చెప్తున్నారు కదా అని మీరు అడగద్దు. అది కూడా నేనే చెప్పాలి కదా. ఇందాక నుంచి వాడు ఎవడని చెప్పాను నేను? జీవుడు అని చెప్తున్నాడు. గణపతి వాడు గణాన్ని పెట్టుకున్నాడు, వాడు ఇందులో బంధింపబడ్డాడు అని చెప్తున్నాడు. కొటేషన్ ఏమిస్తున్నాను? ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి అన్నారు. ఏంటండి మీరు జీవుడు ఈశ్వరుడు, మీరు ఈశ్వరుడు అన్నప్పుడు ఇందాక ఏం చెప్పారు మాకు? బంధించబడ్డవాడు జీవుడు, బయట ఉన్నవాడు జగత్తు, జగత్తుకు ఈశ్వరుడు అని పేరు, వీడికి జీవుడని పేరు కదా మీరు చెప్పారు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి అని చెప్తున్నారు. అంటే ఆ జగత్తులో ఉన్న ఈశ్వరుడు ఈ శరీరంలో బంధించబడి ఉన్నాడు. అది కదా కృష్ణ పరమాత్మ చెప్పింది. మీరు మాకు అబద్ధాలు చెప్పి మీరు మమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారే. మీరు అడగరు, ఎందుకంటే మీకు ఆలోచనే రాలే. నాకు వస్తుంది, ఎందుకంటే మీరు కూడా నేనేగా. ఎందుకు చెప్తున్నాడంటే, శాస్త్రము జీవుడు అనేవాడు వేరే ఉన్నాడని చెప్పలేదు. జీవుడే బ్రహ్మమని చెప్పింది కదా. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ. జీవుడు బ్రహ్మమే, ఇతరం కాకూడదు అని చెప్పింది కదా శాస్త్రం. చెప్పిన మాట అదే కదా. మరి ఇప్పుడు ఈ జీవుడు అనేవాడు ఈశ్వరుడు ఎట్లా అయినాడు, బ్రహ్మం ఎట్లా అయినాడో మనకు కావాలి. అదే కదా, ఈశ్వరుడు కదా అన్ని దేహాల్లో కూర్చున్నాడు, బ్రహ్మము కూర్చోలే. జాగ్రత్త గమనించండి. ఎవడు కూర్చున్నాడు? ఈశ్వరుడు కూర్చున్నాడు. మన దృష్టిలో మన అనుభవంలో ఎవడు కూర్చున్నాడు? జీవుడు కూర్చున్నాడు. జీవుడు ఏం చేస్తున్నాడు? రామయన్ సర్వభూతాన్ని, నీ శరీర ఇంద్రియాలన్నింటినీ కూడా యంత్రారూఢాన్ని, ఆ యంత్రం మీద కూర్చుని అది ఎట్లా. మీరు కొంచెం
విజువలైజ్ చేసుకోవడానికి చెప్తున్నాను. గానుగ చూశారు కదా, గానుగ వాడు మధ్యలో ఒక ఇట్లా పిల్లర్ లాగా ఉంటుంది, స్తంభం లాగా ఉంటుంది. దాని మీద ఒకడు కూర్చుంటాడు. కూర్చుని ఆ దున్నపోతును ఎద్దును ఇక్కడ కట్టేస్తాడు. దానికి ఇక్కడి నుంచి ఇక్కడ కర్ర ఉంటుంది, మన నాగలి ఉన్నట్టుగా అట్లా ఒక పెద్ద కర్ర. ఎక్కడైనా చూడండి మీరు గానుగని, ఆ గానుగ ఎద్దుకి గంతలు పెడతాడు కళ్ళకి. ఎద్దు కాదు, సాధారణంగా దున్నపోతే ఉంటుంది అనుకుంటాను. దాని కళ్ళకి గంత కడతాడు. ఎందుకంటే అది చాలా దూరం తిరిగాను అని అనుకుంటూ ఉంటుంది పాపం. అది అక్కడే తిరుగుతుంది, ఎక్కడికి పోలేదు, ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. వీడు దాన్ని తిప్పుతూ ఉంటాడు. అది తిరగడం వల్ల ఈ గానుగలో ఉన్న ఈ చెక్క నూనెగా వచ్చి వాడికి కింద ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. వాడు డబ్బాల్లో పట్టుకుంటూ ఉంటాడు. వీడు అక్కడే కూర్చుంటాడు. ఆ దున్నపోతుని ఎప్పుడైనా అది కదలకపోతే దానికి ఒకసారి చరకోలు పెట్టి ఇట్లా అదిలిస్తాడు. అది కదులుతూ తిరుగుతూ ఉంటుంది. దాని కళ్ళకు గంత కట్టాడు కదా, అది ఎంత దూరం నడిచిందో దానికి తెలియదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎన్ని మైళ్ళు నడిచానో ఇవాటికి అని అది అనుకుంటూ ఉంటుంది. అది ఒక్క మైలు కూడా నడవలేదు, ఎందుకంటే ఆ 10 అడుగుల్లోనే సున్నగా తిరుగుతోంది. అట్లా ఆ యంత్రగాడు ఆ యంత్రంతో, ఆ యంత్రం అంటే అది భ్రామయన్ తిప్పుతున్నాడు. వీడు తిరగడు, గమనించండి జాగ్రత్తగా. వీడు తిరగడు, ఎవడు? ఈ కూర్చున్నవాడు తిరగడు, దాన్ని తిప్పుతాడు. దాన్ని తిప్పడం వల్ల ఈ గానుగలో నుంచి ఈ చెక్కంతా గ్రైండ్ అయ్యి నూనె బయటకు వస్తుంది. ఎప్పుడైనా వెళ్ళి గాడి ఖానా అని ఉంటుంది ఇక్కడ, అక్కడ ఒక ఉంటుంది, వెళ్ళి చూసి రండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అట్లా చూస్తేనే అది విజువలైజ్ అవ్వాలంటే అట్లా అయితే బ్రెయిన్లో నిలబడుతుంది. అందుకు టీచర్లు కూడా ఎందుకు మీకు బొమ్మలు చూపించి ఎందుకు చెప్తారు అంటే అది మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంలో చెబుతారు. అది నిలబడుతుంది. ఊరికే శబ్దం ఎంత చెప్పినా నిలబడదు. కళ్ళతోచు కూడా అలాగే ప్రాక్టికల్ జ్ఞానం విజ్ఞాన సహితం కదా. లభ్యతే గురు భక్తిత, గురువు మీద భక్తి ఉన్నవాడికే ఇది లభిస్తుంది. జ్ఞానం చెప్పేస్తాడు ఎవడైనా, విజ్ఞానం రాదు, వాడికి తెలియదు కదా. చేసిన వాడైతే దాన్ని చెప్పగలడు. వాడికి ఊరికే శబ్ద జ్ఞానం ఉన్నవాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనివాడు చెప్పలేడు. అందుకని చెప్తున్నాడు. ఇప్పుడు లోపల కూర్చుని జీవుడు కదా, ఆ కూర్చుని ఆ యంత్రాన్ని తిప్పుతున్నాడు, మన యంత్రాన్ని. ఇది ఆ లోపల తిప్పేది ఏమిటి పదార్థం అంటే ఆ విత్తనాలు ఉన్నాయే, ఆ కుసుమలు కానీ గోధుమలు కానీ నువ్వులు కానీ ఆ తిప్పేవి మన కర్మలు. ఆ కర్మని ఖర్చు పెడుతున్నాడు. ఎంత కర్మని ఖర్చు పెడతాడు? ఆ గానుగవాడు వాడి దగ్గరికి వెళితే ఇవాళ 4 కేజీలు మనం తీసుకెళ్ళామనుకోండి, ఆ 4 కేజీలు అయిపోయేదాకా తిప్పుతాడు. తర్వాత ఇంకా తిప్పుతూ ఉంటాడా? తిప్పడు, ఆపేస్తాడు. అది ఆపేయడం చాలు. మన కర్మ అయిపోగానే, ఈ లోపల ఉన్న ఈ జీవుడు కర్మ అయిపోగానే, ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రారంభ కర్మ. దాని ప్రకారం కదా నేను నడవాలి, నన్ను నడిపించాలి వాడు. బుద్ధి కర్మానుసారిని, కర్మను అనుసరించే బుద్ధి నడుస్తుంది. బుద్ధి ఇంకో రకంగా నడవదు, ఎందుకంటే నడిపించేవాడు కూడా అక్కడే ఉన్నాడు. అది అయిపోగానే ఆపేస్తాడు. ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. ముందు కాస్త ఈ పాఠం అంతా అయిందాకా నన్ను ఉండని అంటే వాడు ఉండనియ్యరు. నువ్వు ఇంత పాఠమే చెప్పాలనుకో, ఇప్పుడే చంపేస్తాడు. వాడి చేతిలో ఉందే, మరి వాడి కర్మ అయిపోయా కానీ వాడు స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా కర్మ ఉందనుకో, ఇంకా కంటిన్యూ అవరా, రేపు ఎల్లుండి కూడా చెప్పు అంటాడు, లేకపోతే పో అంటాడు. నువ్వు పోతే అయ్యో వీళ్ళకి నేను పాఠం చెప్పాలి అన్నాను అనుకో, నువ్వు కాకపోతే ఇంకోటి ఎవడో వచ్చి చెప్తాడు, నువ్వేం చెప్పు. వాడు రిటైర్ చేయగలగా మమ్మల్ని ఆఫీసులో 58 ఏళ్ళు వచ్చేసి పో, ఇంటికి పో, ఇంకోటి వచ్చి మళ్ళీ పాఠం చెబుతాడు అంటాడు. అయ్యో నేను చెప్పాలి ఈ పిల్లలకి అని అంటే వాడు ఉండనివ్వడు. మళ్ళీ ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. మనకు తెలిసినది జీవుడు అలా చేస్తున్నాడు అని. శాస్త్రం ఏం చెప్పిందంటే జీవో బ్రహ్మైవనాపరహ అని చెప్పింది. జీవుడు బ్రహ్మమేను అని చెప్పింది. వాడు నిరాకారం అని మనకు కూడా అర్థమైంది. ఆకారం ఉంటే మనకు కనిపించేవాడు కదా, వాడు నిరాకారం అని మనకు కూడా అర్థమైంది. కానీ పరమాత్మ జీవుడు ఇక్కడ ఉండి భ్రామయన సర్వభూతాన్ని అని చెప్పలేదు, ఈశ్వరుడు చేస్తున్నాడని చెప్పాడు.
ఈ మధ్యలో ఒక ఈశ్వరుడు వచ్చాడు. ఆ బ్రహ్మకి ఈ జీవుడికి మధ్యలో ఒక ఈశ్వరుడు ఒకడు వచ్చాడు. ఈ ఈశ్వరుడు ఎవడు, ఈ జీవుడు ఎవడు, ఆ బ్రహ్మం ఎవడు? ఇప్పుడు నువ్వు వచ్చిందా మనకు ఇందా నుంచి ఒక జీవుడితోనే మనం వస్తుంటే వాడు కాకుండా వీడొకడు మరొకడు ఇంకిద్దరు వచ్చారు. అప్పుడే 7 అయిపోయింది. కానీ మరి చెప్పాలి, చెబుతాను. ఒక 10 నిమిషాలు చెప్పండి. 10 నిమిషాలు అవ్వదులే, హాఫ్ అన్ అవర్. రేపు చెప్పుకుందండి మేము పాపం కష్టం కదా వాడు ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి. ఇప్పుడు వీడెవడో వాడెవడో ముగ్గురిని చెప్పేస్తా, కాసేపు చూడండి. రేపు మళ్ళీ డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు కొంచెమే టైం లేదు. మరి ఇది పోతుంది, నన్ను ఏం చేయమంటారు? కాలం భలే తొందరగా పరిగెత్తుతుంది. వీడు కాసేపు పరబ్రహ్మ అనుకోండి. వీడేంటండి పరబ్రహ్మకు ఆకారం పెట్టారంటే కాదు. మీకు అర్థం కావడానికి నా చేతిలో ఒక మ్యాగ్నెట్ ఉంది. పెద్ద మ్యాగ్నెట్ ఉందన్నావు కదా, తేలేదా? సరే రేపు తీసుకోండి. ఇది ఒక మ్యాగ్నెట్ అమ్మా. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. అయపిండం అంటే ఇనుము. అయస్ అంటే ఇనుము. సంస్కృతంలో అయోపిండం అంటారు, లవణఘనం అయోఘనం అంటారు కదా. ఈ మాట చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇది అయస్కాంతం అంటే ఇనుమును ఆకర్షించేది. దీని పేరు అది, అందుకు దీని పేరు అయస్కాంతం అన్నారు. ఏమ్మా, ఈ అయస్కాంతం ఏం చేస్తుంది అంటే ఇది ఇనుము. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టాను అనుకోండి, అది లాగేసుకుంటుంది. చూడండి, దాన్ని అది తీసేసుకుంటుంది. ఇదిగో చూడు, తీసుకుందా? ఇనప ముక్కల్ని ఆకర్షించుకుని తనకు అతికించుకుని తన శక్తిని దీనికి ఇచ్చి, ఇది కూడా అంత శక్తివంతంగా తయారు చేయగలిగిన శక్తి దీనికి ఉంది. దీని శక్తి పోదు, దాని శక్తి దానికే ఉంటుంది. దీనికి కూడా దాని శక్తిని ఇవ్వగలదు. దీనికి ఇచ్చింది అంటానికి మనకి ఏమిటంటే రోజు జాగ్రత్తగా చూడండి. ఇది పెన్ కదా, ఇది ఇనమది. ఈ అయస్కాంతాన్ని తగిలించటల్లా నేను ఇది ఇనపదే. ఈ ఇనపదానికి ఆ అయస్కాంత శక్తి వచ్చేసింది. ఇప్పుడు దీనికి తగిలిస్తే ఇది కూడా తగిలించుకుంది. ఇది అయస్కాంతానికి తగులుకోలే. అమ్మ, అందరికీ అర్థమవుతోందా? కనపడుతోందా? అసలు మాటే వినపడుతోందా? అర్థమవుతున్నది కదా అందరికీ? జాగ్రత్తగా వినండి. ఇక్కడ పొరపాటు పడ్డారంటే మీకు మళ్ళీ తర్వాత జీవుడు ఎవడో ఈశ్వరుడు ఎవడో తెలియదు. అందుకు చెబుతున్నాను. బాగా చూడండి. మనం ఏం చేసాం? ఇది ఇనప పెన్ను, ఇది ఇనప చక్రం, ఇది అయస్కాంతం. అయస్కాంతానికి ఈ ఇనప చక్రాన్ని తగిలించేశాను. ఇప్పుడు దీంట్లోకి అయస్కాంత శక్తి వచ్చింది. ఎక్కడొచ్చింది అంటే దీనంతా అంతటగా వచ్చింది. దీనికి ఈ పిన్నును తగిలించా. సుధా, ఇంకొక పిన్ను ద్వారా ఇదిగో, ఇంకొక పిన్ను ఉంది, ఇదిగో ఇంకొక పిన్నును తగిలించా. ఏమ్మా, ఇది ఇంత బరువు అయితే తగులుకోదు. బరువు అయింది, తగులుకోదు. దానికన్నా బరువు అయింది. ఇదిగో 3 పిన్నులు తగులుకున్నాయా? అందరికి కనపడుతోంది కదా. ఇది పరమాత్మ. ఈ 3 పిన్నులు జీవుడు, వీడి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఉన్నాడా లేడా అంటే ఇందాకే చెప్పాను. పరిమితమైన జీవుణ్ణి నేననుకుంటే నా చుట్టూ ఉన్నదంతా ఈశ్వరుడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు పేరు ఎవరికి వచ్చింది? జగత్తుకు వచ్చింది. ఇప్పుడు నా వరకు పరిమితమైనటువంటి కర్మ ఇక్కడ నాకు ఉంటే, పరిమితమైన కర్మ ఉంది నాకు. ఎందుకంటే ఆ కర్మను అనుసరించే కదా నా శరీరం నడుస్తోంది. నాకన్నా భిన్నంగా ఇక్కడ పెద్ద కర్మ ఉంది, పెద్ద ఈశ్వరుడు ఉన్నాడు. వీడు ఈశ్వరుడు. ఈ మధ్యలో ఉన్నవాడు ఈశ్వరుడు. పరమాత్మ శక్తి జీవుడికి వచ్చింది, ఈశ్వరుడికి కూడా వచ్చింది. కానీ ఈశ్వరుడు జీవుడు పరమాత్మను కాదు. పరమాత్మ శక్తి ప్రవేశించింది. ఇప్పుడు దీంట్లో ఎంత శక్తి ఉందో దీనికి ఎంత శక్తి వచ్చిందో అంటే దీనికి లిమిటెడ్గా వచ్చింది. దీనికి
దీనిలో ఇంకా లిమిటెడ్గా వచ్చింది. ఎందుకని? ఇది ఇంకొక దాన్ని తగిలించుకోలేదు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది తగిలించుకోలేదు. ఇదిగో కొద్దిగా తగులుతుంది, మామూలుగా అయితే తగులుతుంది. అంటే మనకందరికీ శక్తి లేదంటున్నాం కదా మనం. ఇంతవరకే అర్థం చేసుకోండి. వీళ్ళందరూ జీవుడు. ఈ జీవుడు ఈ గణాన్ని దగ్గర పెట్టుకుని ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. అవునా? ఈ జీవుడు లిమిటెడ్ కర్మను పెట్టుకుని ఆ కర్మను అనుసరించి ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. వీటికి లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. ఎందుకని? నేను బద్ధుణ్ణి అయితే నాకంటే భిన్నంగా చాలా పెద్దది ఉంది. నేను బద్ధుణ్ణి, ఇందులోంచి నేను బయటకు వస్తే నాకు మోక్షం అన్నానే, నేను చిన్నవాడిని. నేను కాక అంటే నా శరీరాన్ని మాత్రమే నా గణపతి నిర్దేశిస్తున్నాడు. అది కాకుండా ఇంత పెద్ద ప్రపంచం ఉంది. అంటే ఈ ప్రపంచం అంతా ఇంత పెద్ద గుండు సున్నా అయితే ఇందులో ఒక పాయింట్ నేను. అది మళ్ళీ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే విజువలైజ్ చేసుకోవడానికి చెప్తున్నాను నేను. నా దగ్గర ఒక పేపర్ ఉంది, ఏదో పేపర్ నేనే తీసుకొస్తాను. ఒక పేపర్ ఉంది, దీని మీద ఒక్క పాయింట్ పెట్టాను నేను. దీని అడుగు నేను, లేకపోతే ఇది ఎందుకు నుంచి ఉంటుంది, నాకు ఆధారం కావాలి కదా. ఇదిగో చూడండి అమ్మా, ఒక్క చుక్క పెట్టా కదా. తర్వాత నేను ఒక సున్నా పెట్టా, అంటే సున్నాలో ప్రతి చుక్క కలిస్తే కదా సున్నా అయింది. సున్నాలో ఎన్ని చుక్కలు ఉన్నాయని అడిగా. ఎన్ని చుక్కలు ఉంటాయి సున్నాలో? ప్రతి చుక్క ఇంకో చుక్కను కలవకుండా ఉందనుకుందాం. అదిగో వరుస అట్లా ఉంటే దూరంగా అన్నీ సున్నా పెట్టాయి. ఇందులో ఒక చుక్క జీవుడు అన్న, మిగిలింది జగత్తు అన్న. ఇప్పుడు అర్థమైందిరా? ఒక సున్నాలో పూర్ణమే కదా, ప్రతి చుక్క ఆ పూర్ణంలో చుక్కలే. అవునా కదా? ఒక చుక్క పెట్టానా, ఆ చుక్కరా ఇక్కడో చుక్క అన్ని చుక్కలు పెడుతుంటే కదా ఒక గుండు వచ్చింది. చుక్కలు కలిపానరా అంతే. చుక్క ఇట్లా రాశాను అనుకోండి, చుక్కకు ఆది, చుక్కకు అంతం ఉంది. ఆద్యంతాలు ఉన్నాయి. చుక్కకు ఆది ఉంది, చుక్కకు అంతం ఉంది. అర్థమవుతుందా? ఇదిగో ఇట్లా గీత గీస్తే ఇది మొదటిది, ఇది చివరిది. నీకు అర్థమవుతుంది కదా నాయన? గీత గీస్తే అడ్డంగా గీత గీస్తే, నిలువుగా గీసినా సరే, అది మొదటి చుక్క, ఇది చివరి చుక్క. ఈ మొదటి చుక్కకు ముందేముంది అని అడిగాను. ఒక చుక్క పెట్టాను కదా, ఆ చుక్కకు ముందు ఏముంది అన్న. ఏముంది చెప్పండి? ఏం లేదు. ఈ చుక్క పెట్టగానే చుక్క వచ్చింది, ఆ చుక్క పక్కన ఇంకో చుక్క పెట్టగానే అలా గీత వచ్చింది. ఈ చివరి చుక్కకు అవతల ఏముంది అని అడిగాను. ఏమీ లేదు. మధ్యలో చుక్కలు ఉన్నాయి, ఆద్యంతాలు శూన్యం. అంతేనా? మొదట్లో శూన్యం, తర్వాత శూన్యం. అంటే మొదట్లో అవ్యక్తము, తర్వాత అవ్యక్తం, మధ్యలో వ్యక్తమైంది. ఈ ఈశ్వరుడు ఎలా వచ్చాడు అన్నందుకు చెబుతున్నా. ఈశ్వరుడు అంటే ఈ మధ్యవాడు. వీడు జీవుల అక్కడ కూర్చోండి, మీరు అడ్డం రావాలి కాసేపు కదా. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ అయస్కాంత శక్తి దీంట్లో ఎక్కడుందో మనకి తెలియదు. వీడు పరమాత్మ, కాసేపు అనుకోండి. ఈ పరమాత్మలో ఇదిగో ఇక్కడ అయస్కాంత శక్తి ఉంది, ఇక్కడ అయస్కాంత శక్తి, ఎందుకంటే ఎక్కడ తగిలిచ్చినా తగులుకుంటున్నాడు. అదిగో చూడు, ఎక్కడుంది అంటే అంతటా ఉంది. ఏముంది? పరమాత్మలో శక్తి ఉంది. వీడు పరమాత్మ, వీడిలో శక్తి అంతటా ఉంది, పూర్ణంగా ఉంది. ఇక్కడ తీస్తే లేదు, ఇక్కడ ఉంటే లేదని.
ఇక్కడ ఎప్పుడైతే తగిలించానో ఇప్పుడు వ్యక్తమైంది, ఆ శక్తి ప్రవహించింది. ఇక్కడ కైనటిక్, ఇక్కడ పొటెన్షియల్ ఫామ్లో ఉంది, ఇక్కడ కైనటిక్ అయింది. ఇప్పుడు ఈ శక్తి ప్రవాహం నీకేమన్నా కనపడిందా? కనపడలేదు. కనపడకుండానే దీంట్లో శక్తి దీంట్లో వచ్చింది. దీంట్లో వచ్చింది అంటే దీంట్లో మైనస్ అయిందా? కాలేదు, కాదు కూడా. ఎందుకని? ఇది తీసేసిన దీని శక్తి దీనికి ఇలాగే ఉంది. ఇది తీసేయడానికి వీలేదు, దీన్ని తగులుకునే ఉంటుంది. ఇది తీసేస్తే ఇది దీన్ని తగిలించుకోలేదు, తగిలించుకోలేదు. అందుకని దీనికి ఇదే ఉంది. అర్థమైందా? ఇది నా సున్నా, ఇది నా సున్నా. అంటే పరమాత్మ శక్తి ఈశ్వరుల్లోకి పూర్తిగా వచ్చింది. ఒక పార్ట్కి రాలే, పూర్తిగా వచ్చింది. వీడు జగత్తు. వీడి దగ్గర ఇదిగో నా జీవులు ఒకడు ఇంకొకడు, ఇదిగోచు ఎంతమంది ఎక్కడ తగిలిచ్చినా తగులుకుంటున్నారు. ఈ పిన్నుకి ఈ అయస్కాంత శక్తి వచ్చింది కదా, దీనికి కూడా వచ్చింది కదా, దీనికి కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ వచ్చిన శక్తి దీనిలో పూర్తిగా ఉన్న శక్తి వచ్చిందా? రాలే. ఏ కొంచెం వచ్చిందో ఆ కొంచెం ఈ పిన్ను నిండా ఆక్రమించింది. ఇందులో నుంచి వచ్చిన శక్తి ఇదంతా ఆక్రమిస్తే దీనిలో వచ్చిన శక్తి దీన్ని ఆక్రమించింది, దీంట్లో ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అంటే ఈ వీడి జీవుడు, ఈ జీవుల్లోకి స్వంత శక్తి లేదు. ఈ పరమాత్మలో నుంచి ఈశ్వరుడు తీసుకున్న శక్తిలో నుంచి కొంత భాగం వీడు తీసుకున్నాడు. అర్థమైందా? వైష్ణవులందరూ విశిష్టాద్వైతం జిఎస్ స్వామి మతం ఏమిటి అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను చూడండి. వీళ్ళలోంచి శక్తి తీసుకున్నాడు కదా, వీడు వ్యక్తమైనటువంటి పరమాత్మ స్వరూపం. వ్యక్తమైంది అంటే ఈ గీత మీకు కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, నేను క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నా. మీకు ఏమన్నా తెలియకపోతే అడగండి. ఇక్కడ అవ్యక్తం ఉంది, ఇక్కడ అవ్యక్తం ఉంది, మధ్యలో వ్యక్తమైంది కదా. ఈ వ్యక్తమైన దాంట్లో నుంచే వీడు తీసుకుంటున్నాడు. అవ్యక్తంలో నుంచి డైరెక్ట్గా తీసుకోవటంలే ఈ జీవుడు అనేవాడు. కానీ వాడి శక్తే తీసుకుంటున్నాడు, ఇంకోటి శక్తి కాదు. వీళ్ళు ఈ వ్యక్తమైన రూపాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణువు ఈ రూపం, ఆ విష్ణువుకు వెనక ఉన్న పరమాత్మ పరబ్రహ్మతత్వం ఇది. దీనికి నిరాకారం, దీనికి ఆకారం. ఈ విష్ణువుని వీడే దేవుడు అని కొలుస్తున్నారు. వాళ్ళు కూడా ఏం కొలుస్తున్నట్టు వాడు తప్పు చేయటం లేదు, కానీ నిజం కాదు, అది కరెక్ట్ కాదు. దీంట్లో పరమాత్మ యొక్క గుణం కదా వచ్చింది ఇక్కడికి. ఈ పరమాత్మ ఉంటే వీడి గుణం కదా దీంట్లో వచ్చింది. అయస్కాంత శక్తి కదమ్మా దీంట్లోకి వచ్చింది. ఈ శక్తి కదా ఒక రూపం ధరించింది. ఈ రూపం ధరించిన వాడు దేవుడు అంటున్నారు. విష్ణువు కానీ బ్రహ్మ కానీ మీరు అనుకునే ఏ దేవుళ్ళైనా సరే, వీడు గణపతి. అందుకని వీడి అంశ కాబట్టి నేను నీ అంశని అంటాడు. నేను నువ్వు కాదు, నేను నీ అంశని, నీలో భాగాన్ని. మరి భాగమే కదా, వీడో భాగం ఇదిగో వీడో భాగం, తలా ఓ భాగం కదా. వాడు పూర్తిగా ఉన్నవాడు. ఇప్పుడు మీకు ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్న పదం జీవుడు కాదు కదండి, ఈశ్వరుడు కదా అంటున్నారు కదా. ఈ పిన్ అనేటువంటి జీవుల్లో ఈ అయస్కాంత శక్తి ఈశ్వర శక్తి ప్రవేశించి ఇది మొత్తం పిన్ను నిండా నిండింది. దీన్ని నడిపిస్తున్నది ఈ శక్తే కదా. అర్థమైందా? అందుకని ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడు. అర్థమైందా? ఈశ్వరుడే నీలో కూర్చున్నాడు అంటే నీ జడమైన గణానికి కూర్చుండే శక్తి లేదు.
ఈ ఈశ్వర శక్తి దీనిలో ప్రవేశించి, ఈశ్వర శక్తి అంతా ప్రవేశించిందా? అంతా ఎక్కడుంది? జగత్తులో ఉంది. జగత్తంతా ఈశ్వరుడు, నువ్వు ఒక్కడివి జీవుడు. కానీ నీలో ఉన్న శక్తి ఈశ్వరుల్లో ఉన్న శక్తిలో ఒక అంశ. ఈ అంశ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఇప్పుడు ఆలోచించండి. అంటే ఇందులో ఏ అయస్కాంత శక్తి ఉందో అదే ఈశ్వరుల్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, అదే పరమాత్మలో మొత్తం ఉంది. నీవు ఈ గణాన్ని వదిలేసి ఈ శక్తి మాత్రమే అర్థం చేసుకుంటే, అందులో శక్తి ఉంది కదా, ఆ శక్తి ఈ పరమాత్మ శక్తియే అని చెప్పడమే జీవో బ్రహ్మైవ నా పర, ఇంకోడు కాదు. ఏమ్మా, ఇది ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. ఇది ఇంకా అవదు, ఇప్పుడే అవదు. అసలు ఇందులో అవ్వడం అంటూ ఉండదు. ఇది మహా ఓషన్. ఇందులో ఏ పార్ట్ చెప్పినా ఇంకా అది చెప్తూనే ఉండాలి. ఇంకా ఆగడం అసలు ఉండదు. అసలు అయిపోవడం అసలే లేదు. ఇంతవరకు అర్థం చేసుకోండి. తెలియకపోతే ఇప్పుడు అడగండి, చెప్తాను. ఇంటికి వెళ్ళి అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ ఫోన్ చేయండి, చెప్తాను. వేదాంతం అయితే ఎన్ని గంటలైనా చెప్తాను. వేరే మాటలు అయితే నాకు ఇష్టం ఉండదు, మాట్లాడవాలి. మీరు మాట్లాడద్దు, నన్ను మాట్లాడించద్దు. ఇవి మాట్లాడండి, ఎంతసేపు అయినా చెప్తా. ఫోన్లో కూడా చెప్తా, రాత్రి నిద్రపోకుండా కూడా చెప్తా. ఏమ్మా, ఇది ఇంకా చెప్పాలి మీకు. ఇప్పుడు కానీ కొంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. జీవుడు ఎవడు, ఎక్కడున్నాడు, వాడు ఎందుకు బ్రహ్మము, వాడు బ్రహ్మమైతే ఎందుకు బద్ధుడై వస్తున్నాడు, వీడిది కావాలంటే ఏం చెయ్యాలి, వీడు ఇది కావాలంటే మధ్యలో వీడిని ఎప్పుడైతే డైరెక్ట్గా వీడిని పట్టుకున్నాడో ఇప్పుడు వీడికి వాగు శక్తి వచ్చింది. చూసావా, ఇందాక పట్టుకోరా అంటే రాలేవాడికి. అది ఎంతమంది నన్ను ఇప్పుడు మీ అందరినీ తగిలించుకుంటున్నానే నేను. మీరు అందరూ ఎందుకు ఇట్లా వెంటబడుతున్నారు అంటే ఇది కాదు, ఇది ఇక్కడ తగులుకుంది. ఇప్పుడు ఎంతమంది తగులుకున్నా మనకేమీ బాధ లేదు. ఇది బ్యాటరీ పట్టుకోలేదు, ఇందాక కూడా పట్టుకోలేదు, ఇది కూడా పట్టుకోలేదు సుధా, ఇది పట్టుకోలేదు. ఇందులో ఉన్న ఈ బాడీ పార్ట్ పట్టుకుంది, కానీ అది కూడా పట్టుకోవటంలే. అది ఆ కొంచెం నేను పిల్లల కార్లు అవి ఉన్నాయి, అవి పట్టిద్దామని చూస్తే ఇవి పట్టుకోలేదమ్మా. అమ్మా ఇంకా పిన్నులు ఈ పాటను రేపు చెప్తాను. ఇప్పుడు వేరే 18 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. అంటే నేను 10 నిమిషాలు లేట్గా మొదలుపెట్టే, సరిపోయింది. కానీ ఇది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఏ మాత్రం పొరపాటు పడ్డా తర్వాత చెప్పబోయేవి అర్థం కావు, అందుకు చెప్తున్నాను ఇన్నిసార్లు. ఒక పాయింట్ అన్నీ తీసేస్తాను. నీ ప్రపంచం అంతా ఇదమ్మా. అన్ని చుక్కలు 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 పెట్టుకుంటుంటే ఒక సున్నా వస్తుంది. ఆ సున్నాలో అనేక చుక్కలు ఉన్నాయి, సున్నాగా కనబడుతోంది. అవే జీవుడు. ఇంతమంది జీవులు ఉన్నారు. ఏ జీవుడికి ఆ జీవుడు చాలా చిన్నవాడు, వాడికంటే భిన్నమైన ప్రకృతి చాలా పెద్దది. దానికి ప్రకృతి అని పెట్టారు. పరమ పురుషుడు అని, అదే ఈశ్వరుడు అని పెట్టారు. ఈశ్వరుడు అంటే ఆ పాములు అవన్నీ వేసుకొని అట్లా ఉండేవాడు. బ్రహ్మాండ ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండం ఆవిస్ఫురత్. వాడు ఉన్నాడే, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నట్ట వాడు. ఏమ్మా, పాతాళం నుంచి ఆపాతాళ నభస్థలం ఆకాశం వరకు, అంటే పాతాళలోకం నుంచి ఆకాశం వరకు, అంటే ఎంత మొత్తం వ్యాపించి ఉన్నవాడు ఈశ్వరుడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఈశ్వరుడు ఎవరు? బొమ్మ కాదు. గణపతి ఎవరో అర్థమైందా? అందుకే గణపతికి అర్థం కాక వివేచన జ్ఞానం ఉండి పోగొట్టుకొని ఏదో పొట్టకు తిండి తిని కుడుములు తిని చస్తున్నాడు. కాబట్టి వాడు ఆ హుస్సేన్ సాగర్లో పడి నిమజ్జనమై చస్తున్నాడు. లేకపోతే వాడికి కూడా పరమాత్మే. అందుకే మనం చెప్తున్నాడు, ఒరే నువ్వు కూడా ప్రతిసారి ఎందుకు చచ్చి నువ్వు జమ్మి చెట్టు దగ్గరికి పోతున్నావురా అంటే ఇది కారణం. నువ్వు గణపతివే అయినావు, మహాగణేశుడు అయిపోయి. ఇదిగో మహాగణేశుడు అవ్వాలంటే దీనిగా ఉంటాడు.
విఘ్నయంత్రాన్ని భేదించు. ఇదిగో ఇది విఘ్నయంత్రం. నీకన్నా భిన్నంగా నీకు పరమాత్మకు మధ్యలో ఈశ్వరుడని జగత్ అనే పేరుతో ఒకడు అడ్డం పడ్డాడురా. వీడిని తొలగించుకుని, ఒరే నువ్వు నేను ఒకటేరా, నేను చుక్కని నువ్వు ఒక సున్నావి, నీ సున్నా అంతా నా చుక్కల సమూహమే, నీది తొలగించేసేయి, నేను వీడే తగులుకుంటాను, నేను వీడే అయిపోతాను. ఇప్పుడు వీడే అయిపోయినాడు చూడండి. అంటే ఈ అయస్కాంత శక్తి ఎంత ఉందో దీనికి అంత శక్తి వచ్చింది. అంత శక్తి రాబట్టే అది ఇంకొక దాన్ని అట్లా పట్టుకోగలుగుతాం. ఇక్కడ ఈశ్వరుడు కూడా అట్లాగే శక్తి సంపాదించుకున్నాడు. వీడి శక్తితో బతుకుతానంటున్నాడు వీడు. అందుకని ఇంకొకరిని తగిలించుకోలేకపోతున్నాడు. అది పడిపోయింది. వీళ్ళలాగా ఉండటం లేదు. ఇక్కడ ఉన్నాడు అనుకో ఏం భయం లేదు. ఇంటి దగ్గర ఓ అయస్కాంతం పెట్టుకుని జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, ఇప్పుడు ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి అన్న ఏ సెన్స్లో చెప్పారు పరమాత్మ, అర్థమైందా? జీవుడే అంతటా వ్యాపించు. జీవుడు దీనిలో ప్రవేశించిన అయస్కాంత శక్తి, అది మర్చిపోవకండి. అందుకే భగవద్గీతలో ఇంకా ఏం చెప్పాడు? ద్వావిభౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. ఇది వీడు కూటస్థుడు, వీడు క్షరుడు, వీడు అక్షరుడు. వీడిద్దరు పురుషోత్తముడు. వీడు ద్వావిభౌ, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకడు క్షరుడు, ఒకడు అక్షరుడు. క్షరుడు అనేవాడు ప్రతి క్షణం చస్తుంటాడు, అక్షరుడు అనేవాడు చావడు. చూడు, నేను చచ్చిపోతే ఈ ప్రపంచంలో మనుషులందరూ చస్తారా? చావరు కదా. ఎవరు టైం అయిపోతే వాడే చస్తాడు, మిగిలిన వాళ్ళు చావరు. అందుకని వీడు అక్షరుడు, వీడు క్షరుడు, వీడు పురుషోత్తముడు. ఈ పురుషోత్తముడివి నువ్వు. జీవో బ్రహ్మైవ, జీవుడు బ్రహ్మమే, మధ్యలో వీడిని తీసిపారే. జీవుడు పురుషుడని తీసేయి, వీడికి ఈశ్వరుడు అనేది తీసేయి. ఈ ఇద్దరిని తీసేస్తే వీడు మాత్రమే మిగులుతాడు. వీడు నువ్వే. అది తెలుసుకో. ఎప్పుడు నాకు తెలుస్తుంది? ఈ లోపల ఉన్నవాడు ఈ శరీరాన్ని వదిలి బయటకు వస్తేనే తెలుస్తుంది. అందుకని మొట్టమొదటి శ్రవణం క్లాసులో ఏం చెప్తాం? నాయన, ఈ దేహం నువ్వు కాదు, ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, ఈ మనస్సు నువ్వు కాదు, ఈ బుద్ధి నువ్వు కాదు, ఈ పంచకోశాలు వదిలేసేయి. పంచకోశాలు వదిలేస్తే దీనిలో ఉన్న అయస్కాంత శక్తి దీనికి తగ్గుతుంది. ఇప్పుడు అర్థమైందా? శ్రవణంలో ఏం చెప్పాం, నిధిలో ఏం చెప్తున్నాం అర్థం చేసుకోండి. ఇది చాలా హయ్యెస్ట్ క్లాసెస్ అమ్మాయి. వీటిని మిస్ కావకండి. చాలా పొరపాటు పడతారు. మిస్ అవ్వడం అంటే ఫిజికల్ ప్రెజెన్స్ ఉండి బ్రెయిన్కి అందకపోతే మిస్ అవ్వడమే. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మంచి గడ్డి రండ్రా నాయన.